యేసుక్రీస్తు ప్రభుల వారు 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో మహా అయితే ముగ్గురిని బ్రతికించాడు. అంతేనా? మహా అయితే వాళ్ళని లేపాడు, ముగ్గురిని చనిపోయిన వారిని లేపాడు. అంటే ఆనాడు ఎవరు చనిపోలేదా? అందరిని ఎందుకు దేవుడు కాపాడలేదు? అందరి రోగాలు ఎందుకు బాగు చేయలేదు? చూసావా? మహా అయితే ముగ్గురున్నట. ఇతనికి అసలు బైబిల్ నాలెడ్జ్ నిల్లు ఇతనికి. ఆ రోజు ఒప్పుకున్నాడు కదా, ఒప్పుకున్నాడు. నా దగ్గర ఆ రోజు కూడా బైబిల్ అసలు ఏమన్నాడు తెలుసా? ఆడియోలో, అన్న మీకు దండం పెడతానన్నా, నన్ను వదిలేయండి అన్న, నేను చిన్నోడు అన్న, నాకు బైబిల్ రాదన్నా అన్నాడు. మనతో కూడా అన్నాడు, నేను ఎక్కడ ట్రైనింగ్ అవ్వలేదన్నా, నాకు బైబిల్ తెలియదు. నష్టపోతుందన్న ఏడుపుతో చేసే వీడియోలు తప్పివి మళ్ళీ ప్రజలను దారి తప్పించాలని వాక్య వక్రీకరణ చేస్తే మనం ఎలా ఊరుకోగలం? నేను యాక్చువల్లీ ఇతను వదిలేద్దాం అనుకున్నాను మౌనంగా ఉంటే. ఇంకా రెచ్చిపోతున్నాడు, ఇంకా తప్పుడు ప్రసంగాలు చేస్తున్నాడు, ఇంకా జనాలను దారి తప్పించే ప్రయత్నం, ఇతను వ్యాపార అభివృద్ధి కోసం కష్టపడుతున్నాడు. యేసు ప్రభుని ఎంత కించపరిచి, మహా అయితే యేసు ప్రభు అంతటి వాడే, విన్నావు కదా, మహా అయితే ముగ్గురిని బతికించినట. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన యావత్తు ప్రపంచ క్రైస్తవ ప్రజలందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంగా ఎక్కువగా వైరల్ అవుతున్నటువంటి విషయం ఈ స్వస్థతల గురించి, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, వీటి గురించి సోదరులు ఎస్ విజయప్రసాద్ రెడ్డి గారు అలాగే అమ్మతేజ గారు ముఖ్యంగా హైప్ అయింది వీళ్ళిద్దరి పేర్లు. సో ఈ మాధ్యమాల్లో ఎక్కువగా వైరల్ అవుతూ వచ్చింది. దానికి ముగింపుగా మరి కాకినాడలో సోదరులు ఇద్దరు కూడా ప్రేమపూర్వకంగా, సమాధానపూర్వకంగా ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది. అయితే అమ్మతేజ గారు చేస్తున్న ఎలిగేషన్ ఏంటంటే, ఒక పాస్టర్ గారికి ఫోన్ చేసేసి, ఇక నుండి మనం సమాధాన పడదాం, ఈ విషయాన్ని ఇంతటి తాపేద్దాం, మనం కలిసిపోదాం, కలిసి పనిచేద్దాం, సమాజానికి ఒక సందేశం ఇద్దాం అని చెప్పేసి కూర్చోవడం జరిగింది. అది అయిపోయిన తర్వాత కూడా సహోదరులు విజయప్రసాద్ రెడ్డి గారు పదే అదే ప్రస్తావన తీసుకొస్తున్నారు, దాని గురించే మాట్లాడుతున్నారు, ఆ టాపిక్ మీదే మాట్లాడుతూ వస్తున్నారు. పైపెచ్చి ఆ రోజు నాకు ఇచ్చిన మాట ఏంటంటే, ఆయనన్న మాట చెప్తున్నానండి, నా మెసేజ్లు ఏవేవైతే నా గురించి మాట్లాడి ఉన్నాయో ఆ టాపిక్ సంబంధించినవన్నీ డిలీట్ చేస్తానన్నారు, కానీ చేయలేదు, నన్ను నమ్మించి గొంతు కోశారు అనే ఎలిగేషన్ చేస్తున్నారు. దాని మీద మీ స్పందన ఏంటో తెలియచేయవలసిందిగా నేను ప్రభు పేరట మనం చేస్తాను. ఆ రోజు యాక్చువల్లీ మీరు కూడా ఉన్నారు కదా అక్కడ. అవునండి. ఆ రోజు నేను ఏం చెప్పానంటే, నువ్వు మార్పు చెంది సత్య మార్గంలోకి అడుగు పెడితే నేను ఒక సొంత తమ్ముడిగా స్వీకరించి నీకు మోరల్ సపోర్ట్ ఇస్తాను, ఇంకా నీకు ఏమైనా తెలియని సంగతులు ఉంటే నేర్పిస్తానని కూడా చెప్పాను. ఎందుకు ఆ మాట అన్నానంటే, నాకు బైబిల్ రాదన్నా, నేను చిన్నోడన్నా అన్నాడు. నేను ఏం తెలుసుకోలేదన్నా, నిన్న మొన్న వచ్చాను, 6 ఏళ్ళు ఎంత అవుతుందన్నా నేను సేవలోకి వచ్చి, నాకు బైబిల్ అయితే ఏమీ రాదు, మీకు తెలిసినంత నాకు బైబిల్ గురించి ఏమీ తెలియదని చెప్పాడు. నేను బైబిల్ ట్రైనింగ్ కూడా అవ్వలేదు. బైబిల్ ట్రైనింగ్ కూడా నేను ఎక్కడ అవ్వలేదు, ఏ సేవకులు కూడా నాకు ఇన్స్పిరేషన్ కూడా కాదు, నేను మామూలుగానే వచ్చేసాను అన్నాడు. నేను అక్కడికి అడిగా, ఎవరో చెప్పారు నీ గురించి, నువ్వు ప్రవీణ్ గారి దగ్గరికి వెళ్ళావట బెల్లంపల్లి, అక్కడ ఏమైనా ఉండేవాడు అని ఎవరో చెప్పారట. అంటే అబ్బాయి లేదన్నా, ఒకసారి ఏదో వెళ్ళి చూసి రావడం తప్ప నేను ఎప్పుడు ఆయన్ని ఫాలో అవ్వలేదు అన్నాడు. కానీ A to Z మీరు చూస్తే బెల్లంపల్లి ప్రవీణ్ గారిని కాపీ పేస్ట్ లాగా దించుతూ ఉంటాడు. సరే, ఆ విషయం పక్కన పెడితే, ఆ రోజు నేను ఏం చెప్పానంటే, నువ్వు సత్య మార్గంలోకి వస్తే నీ వీడియోలన్నీ డిలీట్ చేసేస్తాను, నీ గురించి మళ్ళీ మాట్లాడననే చెప్పాను. ఇప్పటికీ నేను మళ్ళీ ఆ వీడియో తర్వాత అతని పేరు ప్రస్తావిస్తూ నేను ఎక్కడ మాట్లాడలేదు. అతని పేరు ప్రస్తావిస్తూ కానీ లేదా అతని ఫోటో ఉపయోగిస్తూ కానీ నేను ఇంకెక్కడ ఆ వీడియో దట్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. ఆ తర్వాత మనం ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి సబ్జెక్ట్ చెప్తాం కదా. ఓకే, మన చర్చిలో కానివ్వు, లేకపోతే ఏదైనా మీటింగ్స్లో కానివ్వు, ప్రజలకు ఒక అవేర్నెస్ రావాలి. ఇప్పుడు ఈ సూచక్రియల పేరిట, అద్భుతాల పేరిట చిల్లర పనులు చేసి ప్రజలను మోసగిస్తున్నటువంటి బ్యాచ్లో ఇతను ఒక్కడే లేడు, చాలామంది ఉన్నారు. వాటి గురించి చాలామంది సేవకులు స్పందిస్తున్నారు. ఈ యాపిల్ పంచిపెట్టేవాడని, ఇంకొకటని పడగొట్టేవాళ్ళు, నిలబెట్టేవాళ్ళు, తోసేసేవాళ్ళు, పేర్లు పిలిచి మోసాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రోజు కూడా నేను ప్రస్తావిస్తూ అందులో అన్యజనులు ఎవరెవరో వీడియోలు ట్రోల్ చేస్తున్నారని చూపిస్తూ, బెల్లంపల్లి ప్రవీణ్ గారు వీడియోలు ట్రోల్ చేస్తున్నారని చూపించాను. ఆయన మీద రీసెంట్గా ఏదో కేసు కూడా ఫైల్ అయింది. తర్వాత ఆయన ఎవరో సారపాక పృథ్వీపాల్ అనే వ్యక్తి కళ్ళు మూసుకో కళ్ళు తెరిచే అని, అది చీప్ ట్రిక్ చేశాడని చెప్పి చూపించాను. ఇంకా చాలామంది గురించి మనం ప్రస్తావించాం, నేనే కాదు ఇంకా చాలామంది సేవకులు ప్రస్తావించారు. కాబట్టి అతను గొంతు కోసేసారు అనేది పశ్చాపతం. అంటే అతని బాధ ఏంటంటే, నేను వెళ్ళి కలిస్తే ఇక నా గురించి మాట్లాడకుండా వదిలేస్తారు,
ఇదేదో రాజీ ప్రయత్నం అనుకున్నాడు ఆయన. నేను రాజీ పడ్డానికో లేకపోతే నన్ను కలిస్తే సత్యానికి భిన్నంగా నువ్వు ఉన్నా కూడా నేను మాట్లాడినని నేను చెప్పలేదు. నేను అసలు అతన్ని పిలిచిందే సరిదిద్దడానికి. అతను మారితే చాలా సంతోషం, అతను మారు మనసు పొంది దేవుని వైపు చూస్తే చాలా సంతోషం అనే భావంతో నేను పిలిచాను తప్ప, సత్యంలోకి రావాలన్న కాన్సెప్ట్తో పిలిచాను తప్ప, లేదా అతన్ని ఇంకా అంతకుమించి మనకి ఎందుకు పిలవాలి, మనం ఇంకా పని ఏముంది మనకి అతనితో. అంటే మీరు వీడియోలు డిలీట్ చేస్తాను అని అన్నారు కదా, డిలీట్ చేస్తామని చెప్పాం. ఓకే, అంటే ఆయన తన పద్ధతి మార్చుకుంటే. తన పద్ధతి ఏం మార్చుకోలేదు కదా, నువ్వు చూస్తున్నావు కదా, తన పద్ధతి ఏం మార్చుకోలేదు, అలాగే ఉన్నాడు, అదే పద్ధతిలో కొనసాగుతున్నాడు. ఇంకా దారుణంగా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు కూడా ఈ విషయం మీద నేను క్వశ్చన్ చేస్తానన్నా నువ్వు అడిగినప్పుడు నేను ఎందుకు ఒప్పుకున్నానంటే, ఈ స్పందనకు గల కారణం ఏంటంటే, మళ్ళీ సదరు అమ్మతేజ గురించిన ప్రస్తావన మరలా ఈ వీడియో ద్వారా సెకండ్ టైం నేను ఇంకా మాట్లాడను అని చెప్పిన తర్వాత తీసుకురావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, ఆ రోజు నేను ఒక మాట చెప్పా ఆ వీడియోలో, మళ్ళీ వాళ్ళు ఏమైనా మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తే తప్ప, లేకపోతే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తానని చెప్పాను. వాళ్ళు మళ్ళీ ఈ విషయం మీద స్పందించి లేకపోతే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ప్రయత్నంలో సత్యాన్ని వక్రీకరించే పనులు చేస్తే నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్. ఇది అవునండి. చాలా మంది ఏమంటున్నారంటే పర్సనల్గా కలిసి మాట్లాడుకోండి పబ్లిక్లో ఎందుకని. ఇప్పుడు వాళ్ళన్నీ పబ్లిక్లోనే కదా చేస్తున్నారు. వాళ్ళు చీప్ ట్రిక్ చేసేది పబ్లిక్లో, వీడియోలు మాట్లాడేది పబ్లిక్ ప్లాట్ఫామ్ యూట్యూబ్లో. వాళ్ళు పేరు పెట్టకుండా అయినా సరే నా గురించి మాట్లాడిన సేవకులందరూ ఎలా మాట్లాడుతున్నారని ఆయన చెప్పేది కూడా యూట్యూబ్లో పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద. వీళ్ళు ఇంతగా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద అంతా చేస్తున్నప్పుడు, అందరూ దాన్ని పబ్లిక్లో చూస్తున్నప్పుడు మనం ఎందుకు ఇంకెళ్ళి ప్రైవేట్గా చెప్పాలి? ప్రైవేట్గా ఎప్పుడు చెప్పాలంటే, నీ సహోదరుడికి నీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, వ్యక్తిగత కారణాలు అయితే వెళ్ళి అతన్ని ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు పోయి అతన్ని గద్దించు, మత్తయి సువార్తలో చెప్తాడు. ఇది పర్సనల్ ప్రాబ్లం కాదు కదా, నాకు అతనికి లేదా నీకు నాకు పర్సనల్ కాదు, ఇది డాక్టర్నల్ ఇష్యూ. డాక్టర్నల్ ఇష్యూ. యూనివర్సల్గా అందరూ చూస్తున్నది హోల్ క్రిస్టియానిటీకి సంబంధించింది. ప్రజల భక్తికి, ప్రజల నీతికి, వాక్యం చెబుతున్నటువంటి సంగతులకి, మనం ఎందులో నడిపించాలో ఆ సంగతులకి, దుర్బోధకి, సత్యానికి సంబంధించినటువంటి ఇష్యూ ఇది. కాబట్టి వాళ్ళు పబ్లిక్లో చేసేటప్పుడు మనం వాళ్ళని అసలు వాళ్ళు ఉన్నారన్న సంగతి మనకు ఎలా తెలుసు? ప్రైవేట్గా చూసి తెలుసుకోలేదు కదా. వాళ్ళు పబ్లిక్లో చేసే కార్యాలను బట్టే మనం అఫెండ్ చేసాం, ఇది కరెక్ట్ కాదు అని. సో కాబట్టి మనం పబ్లిక్లోనే స్పందించాలి. సో ఇది కూడా తప్పు పట్టడానికి లేదు కదా. కొంతమందికి అజ్ఞానంలో, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనలో తెలీదు. ఏమండి ఇది మీరు ప్రైవేట్గా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా, అన్యజనుల మధ్య దేవుని నామం అవమానపరచబడుతుంది కదా అంటారు. వాళ్ళకి తెలియని సంగతి ఏంటంటే, వాడు చేసే చిల్లర పనుల వల్ల అన్యజనుల మధ్య దేవుని నామం అవమానపరచబడుతుంది. ఇంకా మనం మాట్లాడే దానివల్ల అన్యజనులు ఇంకా గొప్పగా ఫీల్ అవుతున్నారు. అవును, క్రైస్తవ్యంలో కూడా సత్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, ఖండించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో దిస్ ఈస్ ద కరెక్ట్ వే. అది వాళ్ళకి తెలియట్లేదు. రైట్. ఓకే అన్న, ఇక్కడ విషయం ఏంటంటే, ఈ పేరు పెట్టి పిలవడం అనే దాని గురించి చాలా మంది ఖండించారు. తర్వాత ఈ స్వస్థతల గురించి కానీ, తైలాభిషేకం గురించి కానీ, తైలాభిషేకం గురించి స్టీఫెన్ పాల్ గారు మాట్లాడారు. తర్వాత గురించి రావద్దని జాన్వేసిలి గారు మాట్లాడారు. డాక్టర్ నోవా గారు మాట్లాడారు. అభినయ్ దర్శన్ అనే సోదరులు మాట్లాడారు. తర్వాత బిబు గారు మాట్లాడారు. తర్వాత సురేష్ వంగూరి, ఆ తర్వాత ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఖండించారు. అయితే ఇక్కడ మరొక విషయం ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే, అమ్మతేజ గారు, ప్రశాంత్ అనేది నేను అనలేదు, వాస్తవంగా అతని పేరు ప్రవీణేను, నేను కూడా ప్రవీణ్ అని పిలిచాను, కానీ ఎవరో ఎడిట్ చేసి పెట్టారు ప్రశాంత్ అనేది అని ఆయన ఆరోపణ చేస్తున్నారు. ఎందుకంటే నేను ఆ వీడియో చూశాను, ఒకసారి ప్రజలకు ఆ విషయం మీద క్లారిటీ రావాలి కాబట్టి ఒకసారి వినిపిస్తాను. కుమారి దీన్ని 10 సార్లు వేసి చూపెట్టారు వాళ్ళు. ఎవరో నన్ను, నా జీవితాన్ని నాశనం చేద్దామని అక్కడ వీడియో తీసుకొచ్చి ఇక్కడ వీడియో తీసుకొచ్చి ఇక్కడ మిక్సింగ్ చేసిన వీడియో ఉంది కదా, ఆ వీడియోని 10 సార్లు వేస్తారు. పేరు మోసిన పాస్టర్లందరూ ఆ వీడియో పెట్టుకుంటున్నారు. వాళ్ళందరూ దేవునికి సమాధానం చెప్పుకోవాలి. ప్రశాంత్ ప్రవీణ్ అన్నది ఇంటెన్షనల్ గా నేను అనలేదు, అది క్రియేట్ చేశారు, అక్కడ మిక్సింగ్ చేశారు అనేది ఇతని వాదన. అవునండి. ఇంకోటి ఉంది, ఇంకొక వీడియో ఏంటది, ప్రశాంత్ ప్రవీణ్ అనే వీడియో హైదరాబాద్ లైవ్ అట్లనే ఉంది కదా. ప్రశాంత్ ఎక్కడి నుంచి వచ్చాడు, ప్రవీణ్ ఎక్కడి నుంచి వచ్చాడు, పాస్టర్ మత్తేజ గారిని తొక్కాలి. ఇప్పుడు యాక్చువల్లీ ఈయన ఎంత అంటే, నిజానికి ఈయన కొంచెం అయినా దైవ భయం ఉన్నాడు అనుకున్నాను నేను, మరీ ఇంత అబద్ధికుడు అనుకోలేదు. ఇప్పుడు అబద్ధం చెప్పాలంటే
గిల్టీ ఫీలింగ్ ఉంటుంది లోపల. పరిశుద్ధాత్ముడు ఉంటే అబద్ధం చెప్పనివ్వడు, అంతరాత్మ ఒప్పుకోదు. అవును. ఇప్పుడు ఈయన ఏమంటాడంటే నేరుగా, నేను ఆల్రెడీ చెప్పాను, ఆ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదే మనం తీసుకున్నాం. ఎవరో క్రిస్టియన్ ఛానల్ వాళ్ళు ఎవరో పెట్టారని కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ఆ వీడియోలో ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే చూపించారో అదే మనం అక్కడ చేసాం. అవును. ఇతను దాన్ని ఏమంటున్నాడంటే అది మిక్సింగ్ చేశారు, సంథింగ్ ఎడిటింగ్ చేశారు, లేకపోతే మిమిక్రీ చేశారని కూడా అనొచ్చు. వాయిస్ అయితే ఇతుందే కదా, ప్రశాంత్ అని పిలిచాడు, వాళ్ళేమో ప్రవీణ్ అన్నారు. పిలవడం కూడా ఏదో పెద్ద మాంత్రికుడు పిలిచినట్టు పిలిచాడు. వచ్చావా ప్రశాంత్ అన్నాడు సాగదీస్తూ. అవునండి, అవును. సో అలా పిలిచినప్పుడు ఇది మిమిక్రీ అలాగే ఉందన్నాడు. అప్పుడు ఇతను ఏం చేయాలి తెలుసా, ఈ మాటలు కబుర్లు చెప్పకూడదు. ఒరిజినల్ వీడియో ఇది, ఫేక్ వీడియో ఇది అని చూపించాలి. ఎడిటింగ్ చేసింది ఇదే, ఇది ఒరిజినల్ వీడియో, ఇదిగో మా దగ్గర ఉంది, ఇది ఫేక్ వీడియో, నేను ప్రవీణ్ అనే పిలిచాను, అసలు ప్రశాంత్ అని నేను అనలేదు. సో ఇది ఒరిజినల్, ఇది ఫేక్. అది దొమ్మంటే అది యథార్థవంతుడి లక్షణం. అది చూపించాడు అనుకో, ఓహో అయితే ఆ క్రిస్టియన్ ఛానల్లో వాళ్ళు ఎవరైతే పెట్టారో వాళ్ళదే తప్పన్నమాట, అమ్మతేజ జెన్యూన్ గానే పిలిచాడు అని మనం అనుకునేటోళ్ళు. అని మనమే కాదు, ఆ వీడియో చాలా మందికి వైరల్ అయింది, వాళ్ళందరూ నమ్ముతారు. సో మనం కూడా అది చూసిన తర్వాత రెస్పాండ్ అవుతాం పాజిటివ్ గా. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇతను అబద్ధికుడు అని నేను ఎందుకు కన్ఫర్మ్ చేస్తున్నానంటే ఈ ఇష్యూ మీద పెట్టింది నేనే. ఆ వీడియో మన ఛానల్లోనే అప్లోడ్ చేసాం. అంటే నెక్స్ట్ టైం అది బాగా వైరల్ అయింది కూడా మన ఛానల్ నుంచే. అబద్ధికుడు అని నేను ఎందుకు కన్ఫర్మ్ చేస్తానంటే, అమ్మ తేజ అబద్ధికుడు అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రశాంత్ ప్రవీణ్ అనే ఇష్యూలో ఎవరైతే ఆ ఏఆర్ కానిస్టేబుల్ అట్ట అతను కుర్రాడు, ఆ వీడియోలో కనబడుతున్న కుర్రాడు పావని అనే చెల్లె మా భర్త, ఏఆర్ కానిస్టేబుల్ గా వచ్చేస్తాడట. వైరా సంథింగ్ ఎక్కడో, ఆ ఊరి పేరు కూడా ఏదో చెప్పారు, తెలంగాణ కుర్రాడు. అతను మన మినిస్ట్రీకి ఫోన్ చేశాడట. ఆ ఆడియో రికార్డింగ్ కూడా మన వాళ్ళ దగ్గర ఉంది. సో మినిస్ట్రీకి ఫోన్ చేసి అతను ఏం చెప్తున్నాడంటే, సార్ ఆ వీడియో డిలీట్ చేసేయండి సార్ ప్లీజ్ సార్ అని అడిగాడట. ఏమయ్యా ఎందుకు డిలీట్ చేయాలంటే, సార్ మా డిపార్ట్మెంట్లో అందరూ నన్ను అంటున్నారండి, ఏంద్రా ఈ పద్ధతి, మోసగాడని తెలిసి అక్కడికి ఎందుకు వెళ్ళారా అని అడుగుతున్నారండి, సో ప్లీజ్ సార్ అది డిలీట్ చేసేయండి సార్ కొంచెం అన్నాడట. ఇప్పుడు మన పిల్లలు అన్నారట, అంత డిలీట్ చేయడానికి మేము తీసుకొచ్చి పెట్టింది కాదు, ఆల్రెడీ అది అమ్మతేజ ఛానల్లో ఉన్నదే వేరే వాళ్ళ ఛానల్లో పెట్టారు, ఆ 2 ఛానల్స్ లో ఉంది, అదే మేము వాళ్ళు పెట్టింది మేము తీసుకుని మాట్లాడాం తప్ప అది పర్టికులర్ గా మేము చేసింది కాదు అని చెప్పారట. చెప్తే సదరు వ్యక్తి అన్నాడట, అన్న కరెక్టే కానీ అన్న ఛానల్లోదే బాగా వైరల్ అయింది, వాళ్ళెవరో పెట్టింది పెద్దగా ప్రజల్లోకి వెళ్ళలేదు అని చెప్పాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అతన్ని మనోడు అడిగాడు, ఏమో ఇంతకీ నిన్ను ప్రశాంత్ అంటే ప్రవీణ్ అంటే ప్రశాంత్ ఏమని పిలిచాడని అడిగితే, ప్రశాంత్ అని పిలిచాడండి, నేను వెళ్ళి చెప్పానండి వేదిక మీదకి వెళ్ళి ప్రవీణ్ అని చెప్పాను అన్న ఆడియో మన దగ్గర ఉంది. ఇప్పుడు అతని ఫోన్ నెంబర్ తో సహా ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి చీటర్ కదా ఇతను, పక్కా చీటర్. ఇంకెంతకంటే ఇతను చీటింగ్, అమ్మ తేజ ఈజ్ ఎ చీటర్ అని చెప్పడానికి దిస్ ఈస్ ద ఒరిజినల్ ఎవిడెన్స్. వీ హ్యావ్ దట్ ఎవిడెన్స్. Yes, he's a constable also. Not a common man. He's a constable. He's a cheater. అమ్మ తేజ is a cheater. He's a liar. ఎందుకంటే అతను నిజం చెప్తున్నాడు, నేను మా భార్యను తీసుకుని వెళ్ళాను, ఇలా జరిగింది, ఇలా పిలిచాడు, నేను వెళ్ళి వేదిక మీదకి వెళ్ళి చెప్పాను, ఇది ఒరిజినల్ అని ఆ వీడియోలో ఉన్న బాధితుడు చెప్తుంటే వీడియో డిలీట్ చేయమని మనకు కాల్ చేశాడు. 2 times అంతసేపు కుర్రాళ్ళు మాట్లాడారట అతను. సో మన దగ్గర కావాలంటే ఆడియో కూడా ఉంది. ఎనీ టైం మనం ఆ ఆడియో కావాలంటే పబ్లిక్ లో పోస్ట్ చేయగలం, రెడీ దానికి పెట్టడానికి కూడా మనకి ఇబ్బంది లేదు. ఒకవేళ ఎవరైనా కాల్ చేసి నిజంగా ఉందండి మీ దగ్గర ఆడియో అంటే ఉంది, ఇప్పుడు పెట్టట్లేదు పబ్లిక్ లో. సో లేదు అని ఎవరైనా అంటే కనుక ఖచ్చితంగా పెడదాం అవసరాన్ని. ఎందుకంటే మరి అసలు వ్యక్తి ఫీల్ అవ్వకూడదు కదా, ఇప్పటికే వీడియో వైరల్ అయిందని ఫీల్ అవుతున్నాడు. సో ఆ కానిస్టేబుల్ అట అతను డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యక్తి కాబట్టి గౌరవిద్దాం. సో అందుకని అతను ఆడియో నేను పెట్టట్లేదు, పెట్టే ఛాన్స్ మన దగ్గర ఉంది, ఆడియో ఉంది. సో దట్ ఈస్ ద రియాలిటీ. ఇతను చీటర్ అనడానికి అదొక పెద్ద రియాలిటీ. ఇంకా నెక్స్ట్ తర్వాత అన్న, ఇప్పుడు ఇతను ఏమంటాడంటే, నేను సమాధాన పడ్డానికి కాకినాడ సో పలానా పర్టికులర్ ప్లేస్కి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఎందుకు నేను మౌనంగా ఉన్నాను, నాకేం వాక్యం తెలియదు అనుకుంటున్నారా, వాక్యం రాదనుకుంటున్నారా, డిబేట్ చేసే సత్తా లేదనుకుంటున్నారా, నా దగ్గర ఉంది కానీ
పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అక్కడ మాట్లాడొద్దన్నాడు అని బైబిల్లో రెఫరెన్స్లు కోట్ చేస్తున్నాడు అతను కోట్ చేస్తున్న రెఫరెన్స్లు ఏంటంటే తిమోతికి రాసిన 2వ పత్రిక అపోస్తులైన పౌలు గారు 2వ అధ్యాయము 14వ వచనంలో వాదాలు పెట్టుకోవద్దు. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో అపవిత్రమైన వట్టి మాటలకు విపరీతమైన వాదాలకు దూరంగా ఉండమన్నాడు పరిశుద్ధాత్ముడు నన్ను. అందుకని నేను అక్కడ సైలెంట్గా ఉన్నాను, చేతగాని వాడిని కాదు. అప్పుడు పరిశుద్ధాత్ముడు వెళ్ళొద్దని చెప్పాలి కదా. మనం పిలిచిందే మాట్లాడడానికి, డిస్కషన్స్ కి అని పిలిచింది ఆడియో రికార్డింగ్ లో ఉంది. ఫస్ట్ నేను కాల్ చేసినప్పుడే వీ హ్యావ్ టు డిస్కస్ దిస్ ఇష్యూ. నువ్వు రావాలి, మనం మాట్లాడాలి. నీది సత్యం అయితే నేను అంగీకరించి నీ బాటలోకి వస్తా, నాది సత్యం అయితే నువ్వు అంగీకరించి నా బాటలోకి రావాలి. ఒక్కటే విశ్వాసం తప్ప 100 విశ్వాసాలు ఉండవు. ఒక్కటే పిలుపు, అది వాక్యానుసారంగా ఉంటుంది. 100 పునాదులు ఉండవు. వేయబడిన పునాది ఒకటే, ఆ పునాది క్రీస్తు బోధ యందు మనం అందరం నిలిచి ఉండాలి. సో ఇప్పుడు ఇతను చూపించిన వచనం ప్రకారం ఏది వినువారిని చెరుపుటికే కానీ మరి దేనికి పనికిరాని మాటలను గురించి వాదం పెట్టుకోవద్దని ప్రభు వారికి సాక్ష్యం ఇచ్చటకి ఈ సంగతుల వారికి జ్ఞాపకం చేయము. ఇక్కడ పాయింట్ ఏంటి? వినువారిని చెరిపే విషయాల మీద పనికిరాని మాటల గురించి వాదం పెట్టుకోకూడదు. దాన్ని ఎవడైనా ఒప్పుకుంటాడు. ఇది వినేవారిని చెరిపేదా, బాగు చేసేదా? వాక్యం కోసం డిస్కషన్ అంటే అది పనికిరాని విషయం అన్నాడంటే అతను సత్య సంబంధమైన బోధకుడని ఎలా ఒప్పుకుంటాం? ఇప్పుడు ఇదే అధ్యాయంలో ఏదైతే నువ్వు రెఫరెన్స్ కోట్ చేశాడని చెప్తున్నావో ఇదే అధ్యాయంలో 4:2 ఒకసారి చదువు. తిమోతికి రాసిన అదే 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఏమనుంది? సమయమందు అసమయమందు ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఆ పరిశుద్ధాత్ముడు కాదా మరి తిమోతికి చెప్తున్నదే? అమతేజకి చెప్పేశాడు. తిమోతికి రాసిన పత్రిక అమతేజకి రాసిన పత్రిక కాదు. కానీ అదే పత్రికలో ఏమనుంది ఇక్కడ? ఎందుకనగా జనులు హితబోధనగా ఆరోగ్యకరమైన బోధను సహించక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యానికి చెవినీయక ఈ కల్పన కథలో తిరుగు కాలం వచ్చింది కనుక నువ్వు ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఉందా లేదా బైబిల్లో? ఉంది. అంటే పనికిరాని విషయాల కోసం వాదన పెట్టుకో. రెండోది ఇంకోటి ఏదో చెప్పు. తిమోతికి రాసిన 1వ పత్రిక 6:20. అవునండి. ఇక్కడే ఉంది, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడు అంటే సత్యాన్ని కాపాడు. అపవిత్రమైన ఒట్టి మాటలకు వేటికి దూరంగా ఉండాలి? అపవిత్రమైన ఒట్టి మాటలకు దూరంగా ఉండు. జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదాలకు దూరంగా ఉండు. అంతే తప్ప సత్యం గురించి డిస్కస్ చేయొద్దు అంటే పౌలు గారు వాదించి ఒప్పించారు. అపోస్తల కార్యాలు చాలా చోట్ల రాయబడింది. అలాగే అపోల్లో కూడా వాదిస్తున్నాడు, ఒప్పిస్తున్నాడు కదా. ఇప్పుడు అదే తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమనుంది? నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యానికి భిన్నమైన బోధ చెయ్యొద్దనియు, కల్పనా కథలు మితము లేని వంశావళులు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదాలతో సంబంధం కలిగిన వాటిని లక్ష్య పెట్టదని కొందరికి ఆజ్ఞాపించడానికి నువ్వు ఎఫెసులో నిలిచి ఉండాలని నేను హెచ్చరిస్తున్నాను అంటాడు పౌలు. ఇక్కడ నువ్వు ఉండాలి, అక్కడ నువ్వు ఆజ్ఞాపించాలి. ఏది సత్యమో దానికి భిన్నంగా వెళ్ళొద్దని నువ్వు హెచ్చరించాలి. సో ఇదొకటి. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటిని నేను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటిని నేను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగారంటాడు 7వ వచనంలో. మరి ఇది కంటికి కనబడలేదు అమతేజ గారికి పరిశుద్ధాత్ముడు రాయించిన మాటలు కాదా ఇవి? ఇక 18వ వచనం అదే అధ్యాయంలో, నా కుమారుడు అయిన తిమోతి, నువ్వు విశ్వాసము మంచి మనస్సాక్షి కలిగిన వాడివై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనాలు చెప్పని మంచి పోరాడాలని వాటిని బట్టి ఆజ్ఞానికి పోరాడమని చెప్తున్నాడు ఇక్కడ. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాసమే వాడబద్దలైపోయిన వారే చెడిపోయారు అంటాడు. వారిలో హుమనేను ఉన్నాడు అంటాడు. అలెగ్జాండర్ పేర్లు కూడా చెప్తున్నాడు ఇక్కడ. సో కాబట్టి ఖండించమని, గద్దించమని, బుద్ధి చెప్పమని ఖచ్చితమైన బోధ బైబిల్ గ్రంథంలో ఇంత క్లియర్గా పరిశుద్ధాత్ముడు రాయించినప్పుడు ఇతనేంటి అదే పరిశుద్ధాత్ముడు నన్ను మాట్లాడొద్దన్నాడు. ఇప్పుడు నేను మాట్లాడొద్దన్నాడు పరిశుద్ధాత్ముడు. అసలు అక్కడ దాకా వెళ్ళి మాట్లాడొద్దంటాడు ఆ పరిశుద్ధాత్ముడు. అసలు వెళ్ళొద్దంటాడు కదా. అయినా మనం విపరీతవాదాలకు కదా పిలవలేదు. అదే పరిశుద్ధాత్ముడు ముందు 2 సార్లు ఫోన్ కాల్లో మాట్లాడినప్పుడు నీతో లేడా? నీకు చెప్పలేదా? ఇప్పుడు ఆ రోజే చెప్పాలి కదా మనకి విషయం. ఇప్పుడు సరే పరిశుద్ధాత్ముడు మాట్లాడొద్దన్నాడు ఈ వచనం చూపించి. ఇప్పుడు ఆ రోజే మనకి వచనం చూపించి పరిశుద్ధాత్ముడు నన్ను కలవద్దన్నాడు అని అంటే కలవద్దన్నాడు కదా అన్న. నన్ను పరిశుద్ధాత్ముడు హోటల్కి వెళ్ళమన్నాడు, మీతో కూర్చోమన్నాడు, భోంచేయమన్నాడు, అంతవరకే అన్నాడు అన్న పరిశుద్ధాత్ముడు. ఈ వచనం నాకు చూపించి మీతో అసలు డిస్కషన్ పెట్టొద్దు అన్నాడు అన్న పరిశుద్ధాత్ముడు అని ఆ రోజు చెప్పుంటే అప్పుడే కడిగేద్దును కదా. అప్పుడే మొత్తం క్లియర్ చేసి వాక్యంలో ఏముందో అప్పుడే చెప్పి పంపించేద్దు నేను. అదే తిమోతి పత్రికలో ఏముందో చెప్పి పంపిద్దును కదా.
సో ఎందుకు ఈ చిల్లర పనులు బయటికి వెళ్ళిపోయిన తర్వాత పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఏదో తలపాగలేదు లేకపోతే కొండెత్తెద్దును లేకపోతే నా అంత మగోడు ఉండడు, ఎందుకు ఈ గాలి మాటలు? నేను మాట్లాడలేక కాదు, నేను చేయలేక కాదు అని. సరే ఇప్పుడు మాట్లాడు, ఇప్పుడు మాత్రం పోయిందేముంది? డేట్ ఫిక్స్ చెయ్యి, నీతో పాటు నీ టీం అంతటిని ఎంట పెట్టుకుని రా, నేను వస్తా. పోనీ ఆ రోజు ఇద్దరు అయిపోయారు, నేను ఒక్కడే అయిపోయాను అంటున్నావు. ఈ రోజు మీరు 10 మంది కూర్చోండి, ఒక్కళ్ళే వస్తారు, ఒక్కనే కూర్చుంటా. నేను అడిగే క్వశ్చన్స్ కి నువ్వు ఆన్సర్ చెప్పు. నీకు వెనకాల నుంచి 9 మంది సపోర్ట్ తీసుకో. నువ్వు అడిగే క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చెప్తా. యావత్ క్రైస్తవ సమాజం వస్తుంది. మంచిదిగా సమాధాన పూర్వకమైన చర్చ వేదిక పెట్టుకుంటే క్లియర్ గా మాట్లాడుకుందాం, ఓపెన్ గా మాట్లాడుకుందాం సరదాగా. మరి ఆ రోజు కూడా పరిశుద్ధాత్ముడు వెళ్ళొద్దంటాడేమో. మరి అదే మరి వెళ్ళొద్దంటే ఆగిపోతారు వీళ్ళు. సరే అన్న, ఇంకొక విషయం అన్న, అదేంటంటే చాలా మంది పెద్ద పెద్ద బోధకులు, పెద్ద పెద్ద సేవకులు, పెద్ద పెద్ద మినిస్ట్రీస్ ఉన్నోళ్ళు ఉన్నారు నాకంటే ముందు. వాళ్ళు కూడా ఇలాంటివన్నీ చాలా చేస్తూ వచ్చారు కదా. ఆడియోలో అన్నాడు నాతో, ఆయన అన్నమాట ఆ పేర్లు. నీకు విషయం గుర్తుందా? ఆ రోజు మన మాట్లాడుతున్నప్పుడు వద్దన్నాడు, ప్రస్తావించబోతే పేర్లు వద్దన్నాడు. నేను ప్రస్తావించబోతే అవును అన్న. అయితే అదే ఆయన ఎలిగేషన్ ఏంటంటే, ఆయన ఆరోపణ ఏంటంటే, అలాంటి వాళ్ళందరినీ విడిచిపెట్టేసి నేను ఒక అనాథనైనా, నాకెవరు లేరనా వచ్చి నా మీద పడిపోతున్నారేంటి అన్నది ఆయన ఆరోపణ. ఇప్పుడు మీ సమాధానం నుంచి కూడా 2 నెలల క్రిందటి వరకు కూడా ఈయన ఎవరో మనకు తెలియదు, ఈ బ్రదర్ ఎవరో మనకు తెలియదు. నిజమైన అద్భుతాలు చేస్తే మేము ఒప్పుకుంటాం, ఎవరైనా ఒప్పుకోవాలి. నిజమైన అద్భుతాలు జరుగుతున్నాయండి, ఎవరు కాదంటారు, ఒప్పుకుంటాం. సో గతంలో కూడా ఇలాంటివి చాలా మనం ఖండించాం, ఇదేం కొత్త కాదు. సత్యం కోసం పోరాడే వాళ్ళు నేను ఒక్కనే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. అసలు ప్రపంచం అంతా ఉన్నారు. మనం నూతుల కప్పల్లో ఆలోచించకూడదు. ఓల్డ్ క్రిస్టియానిటీలో ఇంగ్లీష్ స్పీకర్స్ లో కూడా, యూరప్ కంట్రీస్ లో కూడా, అమెరికాలో కూడా చాలా చోట్ల ఈ డాక్ట్రినల్ గా పోరాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది సత్యం, ఇది అసత్యం. ఈవెన్ ఆఫ్రికాలో కూడా ఉన్నారు, ఎందుకంటే ఆఫ్రికాలో కూడా ఇలాంటి చీటర్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ మీద కూడా ఫైట్ చేసేటువంటి సత్య సంబంధులు ఉన్నారు. లేకపోతే సత్యం ఎక్కడ నిలబడుతుంది? ఇది యాక్చువల్గా పర్సనల్ ఇష్యూ కాదండి, ఇది వ్యక్తిగతంగా ఆయనకి మనకి ఏమైనా ఆర్థిక లావాదేవీలు, స్థలాలు పొలాల గొడవలు, ఇలాంటి మాట అనుకోవడాలు ఇలాంటివి లేవు కదా. ఇది డాక్టర్నల్ ఇష్యూ, ఇది సిద్ధాంతపరమైన వేదాంతపరమైన విషయం. ఇది ప్రజలు మోసపోతున్నారు. అవును, ప్రజలు మోసపోతున్నారు కాబట్టి, అరే నా తమ్ముళ్ళు చెల్లెమ్మలు, నా అక్కలు అన్నలు మోసపోతున్నారు, వాళ్ళని రియలైజ్ అయ్యేలా చెయ్యాలి, వాళ్ళు వెలుగులోకి తీసుకురావాలన్న సదుద్దేశంతో మనం అడిగాం. అందుకే అప్పుడు ఇష్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆ హైదరాబాదులో కొంచెం ఘాటుగా మాట్లాడిన ఒక అమ్మ తేజ అనేవాడు దొంగ, ఇలాగే చీట్ చేస్తున్నాడన్న ఒక మాట తప్పితే తర్వాత ఇంకెప్పుడు నేను అతను ఇంకేం మాట్లాడాలి. ఆ దొంగ అన్న పదం కూడా బిబిలికల్ గానే వాడాను నేను. దొంగలు దోచుకుని వారే ఉన్నారని. అలాగే పేతురు గారు రాసి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి రాయబడిన వచనాలు ఏవైతే అన్నారు. సో అలాగే దొంగతనము హత్య చేయుటకే వస్తాడు తప్ప నేను గొర్రెలకు నిజమైన కాపరిని యేసుప్రభు వారు కోట్ చేసిన సందర్భాలు, అంటే ఒక సత్యం కాకుండా అసత్య మార్గంలో వెళుతున్నావు కాబట్టి దొంగన్నాను తప్ప నీ మీద వ్యక్తిగతంగానో లేకపోతే బూతు కాదు కదా. దొంగ అనే పదం బూతు కాదు కదా, అది మీద ఎవరితో డబ్బు కొట్టేస్తున్నామని అన్న ఆ కాంటెక్స్ట్ అది కాదు, వాక్య విరోధి అని. ఆ రోజు కూడా సోదరి అమ్మ తేజ గారి మిస్సెస్, థింక్ ఆవిడ పేరు బ్లెస్సీ ఏదో సంథింగ్, టోటల్గా వాళ్ళు మాట్లాడిన మాటల సారం అంతట్లో కూడా వారు ఫీల్ అయిన విషయం ఏంటంటే, ఆ రోజు హరిహర కళాభవన్లో, సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో అలా డెమో చేసి చూపించడం అనేది మమ్మల్ని చాలా వేధించిందండి అని అన్నారు. అప్పుడు నేనే సమాధానం ఇచ్చారు, మీరు కూడా సాక్షులు అప్పుడమ్మా. అలాగే ఎవరైతే చీప్ ట్రిక్ చేస్తూ మోసం చేస్తున్నారో వారి గురించి మాట్లాడారు. మరి మీరు చేస్తుంది యథార్థమైనప్పుడు, అది నిజమైనప్పుడు మీకు బాధ ఎందుకు కలుగుతుందమ్మా అని నేను ప్రశ్నించాను. అవును కదా, మరి దానికి ఆవిడ సమాధానం కూడా ఏం చెప్పలేదు, సైలెంట్గానే ఉన్నా. చీటింగ్ చేసేవాడు రకరకాల మార్గాలు ఎన్నుకుంటాడు. చీటర్ అని నేను ఎందుకంటానంటే, ఆ పేరు ఒకటే పిలుస్తావు, తర్వాత ఎంతమంది వచ్చారని అడుగుతావు, మీతో పాటు ఎవరెవరు వచ్చారంటావు, ఎక్కడి నుంచి వచ్చారంటావు, ఇవేమి నీకు చెప్పడు దేవుడు, అదొకటే చెప్తాడు. పోనీ ఇంకో పాయింట్ ఏంటంటే, నిన్న కూడా ఏదో చేశాడు కదా, ఒక ట్రిక్ చేశాడు, ఎవరినో ఒక ఆవిడ్ని, ఇదిగో ఇక్కడ అనుకుంటా ఒక ఆవిడని ఏదో చేశాడు, ఒక వీడియో ఉంది. ఆ వీడియోలో కూడా ఒక ఆవిడని నిలబెట్టి సంథింగ్ కుమారి అదిగో చూడిది ఎవరో నన్ను నా జీవితాన్ని నాశనం చేద్దామని అక్కడ వీడియో తీసుకొచ్చి ఇక్కడ వీడియో తీసుకొచ్చి ఇక్కడ మిక్సింగ్ చేసిన వీడియో ఉంది కదా,
ఏదో అది ప్రవీణ్ వీడియోని 10 సార్లు అది నిజం, అది అబద్ధం, అది ఇతను చెప్పేది అబద్ధం. పేరు మోసిన పాస్టర్లందరూ ఆ వీడియో పెట్టుకుంటున్నారు. వాళ్ళందరూ దేవునికి సమాధానం చెప్పుకో. ఎవ్వరు దేవునికి సమాధానం చెప్పగలరు, ఇతనే చెప్పాలి. హల్లెలూయా. ఆ ఒరిజినల్ వీడియో ఇతను బయట పెట్టాలి. అవును, దేవుడు మాట్లాడింది కరెక్టేనా? దేవుడు మాట్లాడండి ఇక్కడ ఉండాలని మన టీవీలో చూసుకొని వచ్చాను. లైవ్ లో చూసుకొని వచ్చావు. బిడ్డ గురించి ఏడ్చేది నువ్వేనా? నేనేనండి, చిన్న బిడ్డ సంవత్సరం బాగోట్లేదు, ఆ, కొడుకు సంస్థ కోర్టులో ఉన్నది సార్. రెండు చెప్పింది పాయింట్. నీ పేరేం పేరు? కుమారి. బిడ్డ గురించి ఏడ్చేది నువ్వేనా? నేనేనండి, బిడ్డల గురించి కొడుకు గురించి ఏడ్చేది నేను. ఈరోజు ఇక్కడ ఏసై ఉన్నాడా? ఏసై ఉన్నాడా? ఎక్కడ ఏసై ఉన్నాడు? అంతే. ఎప్పుడైనా వచ్చావా మందిరానికి? వీళ్ళు తెంగరోళ్ళు కాకపోతే, గుడ్డోళ్ళు కాకపోతే, అజ్ఞానులు కాకపోతే ఉన్నాడు ఏసై ఇక్కడ ఉన్నాడు. ఏం చూసి ఉన్నాడు? నీ పేరు చెప్పినందుకు ఉన్నాడు, అంతే. అవును. నీ కొడుకు కోర్టు సమస్య క్లియర్ అవ్వలా. అలాగే ఇంకో సమస్య అయితే చెప్పింది, అదేం క్లియర్ అవ్వలా. నీ సమస్యలు ఇంకా అలానే ఉన్నాయి. ఇతని దగ్గరికి ఎవరు వచ్చినా పేర్లు పిలిచి గారడీ చేసి పంపించడం తప్పితే వాళ్ళ సమస్యలు బైబిల్లో స్పాట్లో సొల్యూషన్ దొరికినట్టుగా దొరకవు. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ బ్లెండర్ అనమాట. అది గుర్తించాలి ప్రజలు. ఇప్పుడు పేర్లు ఎలా పిలుస్తున్నాడంటే అది చీప్ ట్రిక్కే, నో డౌట్ అట్ ఆల్. అందులో ఇతనికి ఏమీ తెలియదు నిజానికి. రెండోది, దేవుడు చేసే కార్యాలు ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో, బైబిల్ గ్రంథ చరిత్రలో అపోస్తులు కానీ ఎవరు కానీ ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసి, లేకపోతే ఒక కళ్యాణ మండపం బుక్ చేసి టైం ఇచ్చి రమ్మండం ఎక్కడైనా ఉంది అసలు బైబిల్లో? లేదు. అపోస్తులు ఎక్కడ అలాంటి చిల్లర పనులు చేయలేదు. మేము ఒక ప్లేస్ బుక్ చేసాం, ఎవ్రీ వీక్ అక్కడికి వస్తాం, మీరు అక్కడికి వచ్చేస్తే అద్భుతాలు జరుగుతాయి, మీరు అక్కడికి వచ్చేస్తే సూచక్రియలు జరుగుతాయి, నమ్మకండి. మళ్ళీ ఇక్కడ సాక్ష్యాలు చెప్పిస్తున్నారు, నమ్మకండి, వచ్చి చూడండి, వచ్చి చూడండి, వచ్చి చూడండి కూడా ఎవరైనా వెళ్ళొచ్చు కదా, అంతే కదా. నమ్మకండి. అలాగే చెప్తుంటారు అవి పరిచర్య గురించి, వచ్చి చూడండి. మరి డబ్బా కొట్టుకున్నాడు ఎవడైనా వెళ్ళొచ్చు. రెండోది, పర్టికులర్ టైం పెడుతున్నారు, స్వస్థత ఆ టైంలో జరుగుతుంది. మీరు అన్న టైంలో అంటే పరిశుద్ధాత్ముడు కూడా టైం పెట్టేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లేదా 1 గంట వరకు పరిశుద్ధాత్ముడు లేదా దేవుడు ఆ పనులన్నీ మానేసుకుని ఇలా కళ్యాణ మండపానికి వచ్చి కూర్చోవాలి. అంటే ఇంకా ఆ టైంలో ఎక్కడ ఆరాధనలు జరిగినా ఇంకేం జరిగినా ముందు ఇక్కడికి వచ్చి వాళ్ళు అద్భుతాలు చేసేసి వెళ్ళిపోవాలి వీళ్ళు ఇచ్చిన టైంకి. ఇదిగో పరిశుద్ధాత్ముడా, 2వ శనివారం హరిహర కళాభవన్కి వస్తాను, 3వ బుధవారం ఇంకో చోటకి వెళ్తాను, 2వ మంగళవారం ఇంకో చోటకి వెళ్తాను, నువ్వు అక్కడికి వచ్చి మేము చెప్పినట్టు నువ్వు చెప్పేసి పోనీ అక్కడ ఏమైనా బైబిల్లో జరిగినట్టుగా జరిగిందంటే ఏమీ లేదు. పేర్లు పిలవడాలు తప్పితే. మనం కూడా రీసెంట్ గా సీతను ఇంటర్వ్యూ చేశారు కదా కుర్రాళ్ళు, కాకినాడలో సీత అనే వమ్మంగి నుంచి వచ్చిన ఆవిడ్ని. కొడుకుని తీసుకొచ్చానండి, వస్తా ఉండమన్నారండి, వస్తే జరుగుద్దని అంటాం. ఇప్పుడు ఆ కొడుకు ఇంకా అలాగే ఉన్నాడు ఆ వమ్మంగిలో, ఆ కాళ్ళు అలాగే ఉన్నాయి, అలాగే తిరుగుతున్నాడు. సీతను మొగుడు తెలిసిపోయాడని చెప్పాడు. ఆవిడ జీవితం అలాగే ఉంది. ఇప్పుడు జనాలు ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతారో ఇలాంటి వాళ్ళందరికీ చరమగీతం పాడేసినట్టే సత్యం నిలబడుతుంది అప్పుడు కదా. రీసెంట్గా నిన్న మొన్న అనుకుంటా ఒక వీడియో అప్లోడ్ చేశారు. అందులో వీళ్ళకి పరిచర్య గురించి తెలియదు, అభిషేక పవర్ ఏంటో వీళ్ళకి తెలియదు, కరెంట్ షాక్ లాగా ఉంటుందంట పక్కన ఉన్నోడికి, ఆ అభిషేకం ఉన్న వ్యక్తికి. మిగిలిన సేవకులు సత్యం బోధించే వాళ్ళు ఎవరైతే వాక్యం బోధిస్తూ వేలాది మందిని నడిపిస్తున్నారో ఎవరికి కరెంట్ షాకులు ఉండవు. వాళ్ళకి అసలు అభిషేకం విలువ తెలియదట, ఇవి విలువ తెలియదట. రెండు, అవును, వీళ్ళ దగ్గర జనం ఉండరట. బోలే బాబా దగ్గర కూడా వేలాది మంది ఉన్నారు, నీకంటే ఎక్కువ మంది ఉన్నారు బోలే బాబా దగ్గర. జనం అనే ప్రస్తావన సత్య సంబంధం ఇప్పుడు తీసుకురాడు. అసత్యం ఎక్కడుంటే అక్కడ ఎక్కువ మంది జనాలు ఉంటారని బైబిల్ చెప్పింది. అవును, ఇరుకు మార్గంలో జనాలు ఉండరట, విశాలమైన మార్గం గుండా ప్రవేశించేవారు అనేకులు. ఇప్పుడు బరబ్బా కావాలా యేసుక్రీస్తు కావాలా? బరబ్బాకున్న సపోర్ట్ యేసుక్రీస్తుకి లేదు, బరబ్బాయే కావాలని కేకలేసారు. అలాగే అసత్యం మీద ఎక్కువ మంది ఉంటారు, సత్యానికి వచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటారు అని బైబిల్ బోధించింది. అనేకులు చెడిపోతున్నారు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2:1 కూడా అనేకులు, యోహాన్ గారు రాసిన 1వ పత్రిక 2:18 కూడా అనేకులు. ఈ అనేకులు అన్న పదం వాడిని ప్రతిసారి కూడా ఎక్కువ మంది అసత్య మార్గంలో వెళ్తున్నారని చెప్తాడు తప్ప, మరి దాన్ని బేసిక్ గా తీసుకుంటే ఈయన ఎలా జనాల్ని మ్యానిపులేట్ చేస్తున్నాడంటే, అమ్మ తేజ అనే బొమ్మ పడగానే క్షణాల్లో 20,000 వ్యూస్ వస్తున్నాయి. కాబట్టి నేను ఫేమ్ అవ్వడం వీళ్ళకి ఇష్టం లేక, తట్టుకోలేక, వీళ్ళ దగ్గరికి ఎవరు వస్తలేదు కాబట్టి
నా మీద అక్కసుతో ఇలాంటి ప్రచారాలు అదే చేస్తారు. కరెక్ట్ అయితే నేను గతంలో కూడా చెప్పాను, నీ ఛానల్లో నా ఛానల్ ఎక్కువ, నీ ఛానల్ కంటే కూడా నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ. నేను ఏ చిల్లర పనులు చీపు ట్రిక్లు చేయను, ఓన్లీ సత్యం మాత్రమే బోధిస్తా. సో మరి నాకు వేలాది మంది నీకంటే నీ ఇష్యూ లేకముందు కూడా వేలాది మంది మా ప్రసంగాలు విన్నోళ్ళు ఉన్నారు, ఇప్పటికే ఉన్నారు. వాళ్ళ కామెంట్లో కూడా సాక్ష్యం ఇస్తూ ఉంటారు, అన్న నీ ప్రసంగాలు విని మారా. మన జూమ్లో మాట్లాడినప్పుడు కూడా డైరెక్ట్ చాలా మంది వచ్చారు, వాళ్ళ స్వీయ అనుభవాలు చెప్పుకొచ్చారు. రైట్. సో ఇప్పుడు తర్వాత ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ కువైట్ దుబాయ్ లాంటి ప్రాంతాల్లో టిక్టాక్లో కానీ మన వీడియోలు మిలియన్స్లో వ్యూస్ ఉంటారు. ఓకే, మనం ఏ చిల్లర పనులు చెయ్యం, ఓన్లీ ఉన్నది ఉన్నట్టు బోధిస్తాం అంతే. సో హైందవ సోదరులు కూడా మన వాక్యం విని పాజిటివ్గా స్పందించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. గరికపాటి గారి బంధువు ఎవరో ఒక ఆయన కూడా సిద్ధాంతి గారు చాలా అద్భుతమైన స్పందన తెలియజేశారు, అది కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. సో అంటే ఇతను ఒక భ్రమలో బతికేస్తున్నాడు. నా వీడియో పెట్టుకుంటే వ్యూస్ వస్తాయి, నా ఫోటో పెట్టుకుంటే వ్యూస్ వస్తాయి. చాలా మంది నా గురించి వీడియోలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఇతను అనుచరులు, ఆసక్తి సంబంధులే వాళ్ళు కూడా నా ఫోటో వాడుకున్నారు. అందులో మంచిగా మాట్లాడిన వాళ్ళు చెడ్డగా మాట్లాడిన వాళ్ళు పక్కన పెడితే ఫొటోస్ వాడుకున్నారు కొంతమంది. ఇప్పుడు నేను ఏమనాలి, నా ఫోటో వాడుకోవడం వల్ల వాడికి వ్యూస్ వచ్చాయని నేనంటే? నిజంగా వాళ్ళ ఛానల్స్లోకి వెళ్ళి చూడు, 5 మంది 25 మంది 20 మంది చూస్తున్నారు వీడియోస్. విజయప్రసాద్ రెడ్డికి ఏదో చెప్పేసామని కానీ చాలా మంది చూస్తున్నారు. సో యాక్చువల్లీ జనాల మెంటాలిటీ కూడా ఎలా ఉంటుందంటే, అది జనాలు కూడా ఒక విషయంలో మనం ఖండించాలి. అదేంటంటే సత్యం వినటానికి ఆసక్తి ఉండదు, కాంట్రవర్సీ ఏదో జరుగుతుందంటే సరిగ్గా ఆసక్తి వస్తుంది. అన్ని చోట్ల ప్రజల మైండ్ సెట్, వాళ్ళ 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 మానసిక స్థితి అలాగే ఉంది. దాన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి అది అతని అజ్ఞానం, అతని నూతులో కప్పలాంటి ఆలోచన విధానం, అది అతను సెట్ చేసుకోవాలి. సరే అన్న, అసలు విషయానికి వద్దాము ఫైనల్గా. ఇప్పటికే చాలా సమయం అయింది కనుక రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోలో ఎక్కువగా ఈ అరటి పండు గురించే ఈ వివాదం ఎక్కువగా చాలా మంది ఖండించారు, బాగా ముదిరిపోయింది. అట్టిపండు ఇస్తున్నారని ఎడ్వర్డ్ విలియం గారి టీం కానీ, అవునండి, ఎవరో నోవా గారు కానీ, అవునండి. ఎందుకు మొన్న నేను కృపా మినిస్ట్రీస్ మాథ్యూస్ అన్నని కలిశాను కదా, నువ్వు కూడా వచ్చాను. ఆ రోజు అన్న కూడా ఇదే విషయం ప్రస్తావించారు. అవునన్నా, తమ్ముడు ఇవి అట్టిపళ్ళు చేయాలి. ఆ వినయ్ మాథ్యూ గారు, ఈ సేవకులందరూ కూడా అది కరెక్ట్ కాదు, అట్టిపళ్ళు పంచడం అని అన్నారు కదా, అన్నారు. అయితే ఇతని ఆరోపణ ఏంటంటే, దాదాపు ఒక 30 నిమిషాలు సంథింగ్ లెంత్ ఉన్న వీడియో చూశాను నేను. చూసారు, మీరు కూడా చూశారు కదా. ఇందులో 3 విషయాలు ప్రస్తావించాడు అన్న. యెషయా గారి కాలంలో హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు మరి ఆయన అంజూరపు పండ్ల ముద్ద తీసుకున్నాడు కదా. ఆ తర్వాత యోహాను సువార్త 9వ అధ్యాయాన్ని కూడా కోట్ చేస్తూ ఆ కళ్ళు లేని ఆ వ్యక్తికి నేల మీద ఉమ్మి వేసి బురద చేసి అది సిలువ కోనేటికి వెళ్ళి నీ కళ్ళు కొడుకోమంటే కళ్ళు వచ్చాయి కదా. తర్వాత ఎలీషా కాలంలో ఆయన కూడా ఉప్పు తీసుకురమ్మన్నాడు. వీళ్ళు కూడా ఒక మెటీరియల్ లేదా ఒక వస్తువు వాడుకున్నారు కదా, అది ఫలానాది నువ్వు తీసుకెళ్ళని దేవుడు చెప్పలేదు కదా, వీళ్ళ చాయిస్ వీళ్ళది కదా. ఇప్పుడు దేవుడు యెషయా గారికి అంజూరు పండ్లు తీసుకెళ్ళని ఆయన చెప్పలే, దేవుడు యెషయా గారే తీసుకెళ్ళాడు, అది ఆయన విశ్వాసం. ఎలీషా గారితో దేవుడు చెప్పలేదు ఇదిగో ఉప్పు తీసుకెళ్ళు అని, అది ఆయన విశ్వాసం. యేసు ప్రభు స్వతహాగా ఆయన ఆ మట్టి తీసుకున్నాడు, ఆ బురద ఏదైతే ఉందో ఆయన తీసుకున్నాడు, అది తండ్రి చెప్పలేదు కదా. ఇది ఈయన విశ్వాసం, నా విశ్వాసం కూడా అదే, అరటిపండు. దీన్ని నమ్మిన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఆ వీడియో కింద పాజిటివ్గా కామెంట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇప్పుడు మనం అవేర్నెస్ అది. ఇప్పుడు ఈయన బాధ ఏంటంటే, ఈయన స్ట్రాంగ్గా ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు చేశారు కదా, నువ్వు యెషయా గారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకయ్యా అంజూరు పండ్ల ముద్ద తీసుకున్నావు అని అడిగే దమ్ము నీకుందా? ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకయ్యా ఉప్పు తీసుకున్నావు, ఉప్పు తీసుకోమని ఉందా బైబిల్లో అని అడిగే దమ్ము మీకుందా? వాళ్ళకున్న విశ్వాసమే నాకుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని ఆయన ఎంఫసైజ్ చేసి చెప్తా ఉన్నాడు. ఇది నా విశ్వాసం, ఇప్పటికీ జరుగుద్ది. అరటి పండ్లు నేనేమన్నా అమ్ముతున్నానా? ఉచితంగానే ఇస్తున్నాను కదా, మీకు నొప్పి ఏంటయ్యా అని అడుగుతున్నాడు. దీనికి మీరు సమాజానికి ఏం సమాధానం చెప్తారు? మనకి ఇంపార్టెంట్. నమ్మి చాలా మంది వెర్రిగురులు ఉంటారు, వాళ్ళు కింద నా కామెంట్లు పెట్టుకుంటూ ఆమెన్ అవును మా అన్న మంచి విషయం చెప్పేశాడు, వండర్ఫుల్ పాయింట్ అనుకుంటారు వాళ్ళు. యాక్చువల్లీ ఇలాంటి వాళ్ళు అందరూ, ఈ చిల్లర పనులు చేసే వాళ్ళు అందరూ కూడా వాక్యాన్ని అడ్డు పెట్టుకుని సర్వైవ్ అవ్వడానికి ఇలాంటి చిల్లర చీప్ ట్రిక్స్ చేసే వాళ్ళందరూ కూడా ఇలాంటివి చాలా ప్లే చేస్తారు.
వాక్యాన్ని అడ్డు పెట్టుకుని survive వాక్యం రెఫరెన్స్ కోట్ చేస్తున్నాడు Yes, కదా. yes. ఆ రెఫరెన్స్లోనే మనం ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు మా ఫస్ట్ పాయింట్ ఏంటంటే అయ్యా యెషయా గారు అంజూర పండ్ల ముద్ద తీసుకొచ్చింది ఓన్ ఇంటెన్షన్ అయితే, ఎలీషా గారు ఒప్పేసింది ఓన్ ఇంటెన్షన్ అయితే, యేసుక్రీస్తు ప్రభు వారు చేసింది అన్ని వాడుకున్నాడు కదా, వాళ్ళ సక్సెస్ రేట్ ఎలా ఉంది? 100% సక్సెస్ రేట్. అవును. ఓన్ ఇంటెన్షన్ అనుకుందాం కాసేపు, ఓన్ ఇంటెన్షన్ కాదు అది, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళ సక్సెస్ రేట్ ఎంత? సక్సెస్ 100%. 100% సక్సెస్ రేట్. అవును. పాయింట్ నెంబర్ 1, అంజూర పళ్ళ ముద్ద కట్టిన వెంటనే హిజ్కియా బాగుపడ్డా లేదా? బాగుపడ్డాడు. ఇమ్మీడియట్ గా బాగుపడిపోయాడు. అవును. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఉప్పు వేసిన వెంటనే అక్కడ నీరు బాగైపోయిందా లేదా? మంచిది. పరిస్థితులన్నీ చక్కబడ్డాయా లేదా? చక్కబడ్డాడు. ఇమ్మీడియట్ గా అక్కడ పరిస్థితులు అవును. చక్కబడ్డాయి. ఎలీషా చేసిన అద్భుతం. సిలోయము కోనేట్లో బురద పూసుకో, సులేయం కోనేట్లో కడుక్కుండ్రా, బురద పూసుకొని ఉమ్మితో అవును. బురద చేసి కంటికి పూసి కడుక్కుండ్రా అన్న అదే రోజు అవును. ఆన్ ద స్పాట్ లో అవును. కళ్ళు వచ్చాయి లేదా? కొత్త కళ్ళు కడుక్కున్న వెంటనే వచ్చాడు. వచ్చాయి. ఇప్పుడు అమ్మతేజకి నా సూటి ప్రశ్న, నువ్వు 3 వచనాలు చూసి వక్రీకరించావు, 3 సందర్భాలు చూపించి జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేశావు. ఈ 3 సందర్భాల్లో జరిగినట్టుగా నీ అట్టిపండు తిన్న వెంటనే కన్సీవ్ అవ్వాలి. తిన్న వెంటనే జరగాలి, అదే రోజు జరగాలి. పీసీఓడి ప్రాబ్లమ్స్ వెంటనే పోవాలి. ఇప్పుడు అక్కడ నుంచి మనం హాస్పిటల్ తీసుకెళ్తాం. నువ్వు ఎలీషాతో పోల్చేసుకుంటావు, యెషయా గారితో పోల్చేసుకుంటావు. ఆ విశ్వాసంతో తన విశ్వాసాన్ని విశ్వాసం లాంటిదే నా విశ్వాసం, అలాంటి సేవకుడిని నేను కూడా అని పనికి మాలిన డబ్బా కొట్టుకుంటున్నప్పుడు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా చివరికి యేసు ప్రభు వారిని కూడా నీ దాంట్లో లాక్కొచ్చేసి చెప్పేసుకున్నప్పుడు, అంత పవర్ నీ దగ్గర ఉంటే నీ పండు తిన్నంటనే మరి కన్సీవ్ అవ్వాలి. ఆడపిల్లలు గర్భం లేనోళ్ళు అది జరుగుద్ది నీ దగ్గర 100% సక్సెస్ రేట్ ఉందని చెప్పగలవా? చెప్పలేవు. అదే వాళ్ళ దగ్గర ఫెయిల్యూర్స్ ఉంటే చూపించిన ఫస్ట్, ఇది నా ఛాలెంజ్. ఇది యేసు ప్రభు ఫెయిల్ అయినట్టు చూపించు, ఎలీషా ఫెయిల్ అయినట్టు చూపించు, యెషయా గారు ఫెయిల్ అయినట్టు చూపించు. వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి నేను ఫెయిల్ అవుతున్నాను చెప్పు. వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అవ్వాలా? 100% సక్సెస్ రేట్ చూపించావు నువ్వు మాకు. నీ దగ్గర కూడా 100% సక్సెస్ రేట్ ఉంటే అప్పుడు చెప్పి సోదంతా మేము వింటాం. ఈ తెంగరోళ్ళకి తెలియదు కాబట్టి నీకు ఇంత అబ్బాబా అన్నేదో మహాజ్ఞానం చెప్పేది. ఇప్పుడు కొన్ని పాయింట్లు చెప్తాను, జాగ్రత్తగా ఉంది. ఈ రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో 4-5 వచనాల్లో దేవుడే యెషయాను పంపించాడు. చూడు ఏమని ఉంటుంది అక్కడ? యెహోవా 4వ వచనం, యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, నీవు తిరిగి అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలట? 5వ వచనం చివరి మాటలో, నేను నిన్ను బాగు చేసేదను. అంటే దేవుడు నేను హిజ్కియాని బాగు చేస్తానని యెషయా గారికి చెప్పి పంపించాడు. ప్రవక్తలు ఎవరు ఓన్ ఇంటెన్షన్తో ఏది చేయరు. అసలు వాళ్ళ బైబిల్ రాసిందే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు. వాళ్ళు ఏం చేసినా సరే ప్రభు మాటకు లోబడే చేస్తారు. బండతో మాట్లాడాలి, కొట్టాలి. మాట్లాడమంటే కొట్టినప్పుడు ఏమొస్తుంది? పనిష్మెంట్ వస్తుంది. నీ ఓన్ ఇంటెన్షన్ తో దేవుడి మాటకు విరుద్ధంగా ఏది చేసే రైట్ నీకు లేదు అసలు. అర్థమైందా? ఎంత జనాన్ని వక్రీకరించడం అంటే ఇది. అసలు అక్కడ ఓన్ ఇంటెన్షన్ తో చేస్తే అసలు జరగదు. అప్పుడు మాట్లాడమన్నప్పుడు నువ్వు ఎందుకు కొట్టావు? మోషే కంటే గొప్ప ప్రవక్తలు ఎవరు లేరు కదా, చాలా గొప్ప ప్రవక్త కదా. మరి ఒక రకంగా ఆలోచించి గొప్పవాడు. సరే, ఆ మోషేనే మాట్లాడమన్నప్పుడు మాట్లాడు, కొట్టమన్నప్పుడు కొట్టు, ఐ విల్ యాక్సెప్ట్ దట్. బట్ నువ్వు నీ ఓన్ ఇంటెన్షన్తో నేను మాట్లాడమన్నప్పుడు నువ్వు కొట్టావా అంటే దాన్ని ఒప్పుకోలేను. అర్థమైందా? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుడు ఏది చెబితే అదే చేశారు తప్ప ప్రవక్తలో ఓన్ ఇంటెన్షన్తో చేయలే. ఇక్కడ దీన్ని కాంటెక్స్ట్ నాలెడ్జ్ ప్రీచింగ్ అంటారు. అంటే కాంటెక్స్ట్ మీద ఒక నాలెడ్జ్ ఉంటే, ఒక అవగాహన ఉంటే, కాంటెక్స్ట్ని అర్థం చేసుకుని, కాంటెక్స్ట్ లెర్నింగ్ ప్రీచింగ్ వేరు, కాంటెక్స్ట్ అర్థం కాకుండా చేసే ప్రీచింగ్ వేరు. వీళ్ళకి ఏదో విధంగా సర్వైవ్ అవ్వడానికి మనం ఏదో విధంగా వాక్యాన్ని అడ్డు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా వచనాలు వాడుకుని అడ్డంగా దొరికిపోతారు. మన క్వశ్చన్స్కి వెళ్ళే ఆన్సర్స్ ఉంది. ఇలాంటి వాళ్ళు మన దగ్గరకు వచ్చి కూర్చుంటే అసలు వీళ్ళు మనతో ఏం వాదించగలరు వీళ్ళు కదా? ప్రీచింగ్ మెథడ్స్ కూడా తెలియదు వీళ్ళకి. మెథడ్స్ తెలీదు, ఆ మెథడ్స్ ఏంటో తెలీదు, దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలీదు, దాన్ని ఎలా విభజించి ఉపదేశించాలో తెలీదు. హోమ్లిటిక్స్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదు, ఇక 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను అని ఇక్కడ చెప్పిన తర్వాత పిమ్మట యెషయా అంజూర పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు
బాగుపడ్డాడు. అవును. అంటే ఇది దేవుని ఇంటెన్షన్ తో దేవుని ఆలోచనతో చేసిన పని తప్ప ఓన్ ఇంటెన్షన్ కాదు. అది తన విశ్వాసంతో చేసా అంజూరపు నేను నిన్ను బాగు చేసేదని చెప్పింది ఎవరు? దేవుడు. అందుకే అంజూర పండ్ల ముద్ద తెప్పించేశాడు. అంతే తప్ప విశ్వాసంతో అంజూర పండ్ల ముద్ద వేసాడు అని లేదు. ఇప్పుడు ఒకవేళ ఇది నువ్వు అడాప్ట్ చేసుకుంటే, ఈ సందర్భాన్ని నువ్వు అడాప్ట్ చేసుకుంటే అమ్మతేజ, నువ్వు అట్టిపళ్ళు నువ్వు ఓన్ ఇంటెన్షన్ తో తెచ్చేస్తే ఆ వచ్చిన స్త్రీలందరికీ గర్భం ఇస్తానని దేవుడు చెప్పి ఉండాలి నీతో. నేను నిన్ను బాగు చేసేదనని యెషయా చెప్పినట్టు ఇప్పుడు నీ ప్రతి అరటి పండు పాస్ అవ్వాలి. ఇక్కడ అంజూర పండ్ల మొదట పాస్ అయింది, 100% సక్సెస్ ఉంది, ఇక్కడ సక్సెస్ రేట్ ఉంది. అలాగే నీ అట్టిపళ్ళు కూడా సక్సెస్ రేట్ ఉండాలి. కానీ ఇతని దగ్గర అట్టిపళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళు సంవత్సరాలు గడిచిపోతున్నా ఇప్పటికీ వాళ్ళు ఇంకా కన్సీవ్ అవ్వలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి నీకు విశ్వాసం లేదంటాడు. చూడు, మళ్ళీ అదో చీప్ ట్రిక్. ఇక్కడ ఈ యెషయాని దేవుడు పంపిస్తే ఇంకా అక్కడ నీకు విశ్వాసం లేదు. వచ్చిన వాళ్ళందరూ విశ్వాసలే, మళ్ళీ అన్యులు కాదు. హిజ్కియా విశ్వాసే. వచ్చిన వాళ్ళు కూడా విశ్వాసం లేని వాళ్ళు నీ దగ్గర ఎందుకు వస్తారబ్బా? ఇక్కడ ఒక మాట అన్న, విశ్వాసం లేని వాళ్ళు నీ దగ్గర ఎందుకు రారు కదా, జరుగుద్దనే నమ్మకంతోనే కదా వస్తారు. ఇక్కడ ఒక పదాన్ని వాడాడని, ఒక రెఫరెన్స్ అతను కోట్ చేస్తున్నాడు అన్న. ఇంకో పాయింట్ ఇక్కడ అరటికాయలు ఎవడో నా విశ్వాసం అంటున్నాడు, కానీ బైబిల్ గ్రంథం ఏమంటది? విశ్వాసం ఒక్కటే అంటది. అంటే అందరి విశ్వాసం బైబిల్ ప్రకారం ఎలా ఉండాలి? ఒక్కటే ఉండాలి. విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, ఆత్మ ఒక్కడే. ఆ ఒక్కడే ఆత్మ క్రింద మన అందరం పనిచేస్తున్నాం. శిరస్సు ఒక్కటే, శరీరంలో అవయవాలు వేరువేరుగా ఉన్నా శిరస్సు ఒక్కటే. ఈ శిరస్సు నుంచి ప్రతి అవయవానికి కమాండ్స్ వెళ్తున్నాయి. ఇన్ ద సేమ్ వే నా విశ్వాసం నాది, నీ విశ్వాసం నీదని అసలు సాతాను సంబంధమైన మాట, బుద్ధిహీనమైన మాట. ఆ మాట అసలు అనకూడదు, ఏ సేవకుడు అనకూడదు. మనందరి విశ్వాసం ఒక్కటే బైబిల్ ప్రకారంగా. అన్యజనులతో మాట్లాడేటప్పుడు అనొచ్చు నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాదని. ఒక క్రైస్తవుడితో మాట్లాడేటప్పుడు నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాదని అనకూడదు. అంటే నీ క్రీస్తు నీవాడు, నీ క్రీస్తు నీదే, నా క్రీస్తు నాది అన్నట్టే. నీ పరలోకం నీదే, నా పరలోకం. పత్రికలో చాలా స్పష్టంగా విశ్వాసం ఒక్కటే, ప్రభు ఒక్కడే, ప్రభు ఒక్కడే. అలాంటప్పుడు నా విశ్వాసం నాది, అరటికాయలు ఇవ్వడం నా విశ్వాసం అంటే ఇంక మీద ఏ దుర్బోధకుడైనా సరే నా మట్టి ఇవ్వడం నా విశ్వాసం అంటాడు, నీళ్ళు ఇవ్వడం, నీళ్లు చల్లడం నా విశ్వాసం అంటాడు, నీళ్లు అమ్ముకోవడం నా విశ్వాసం అంటాడు, యాపిల్ పళ్ళు అమ్ముకోవడం నా విశ్వాసం అంటాడు, ఖర్చీపులు అమ్ముకోవడం నా విశ్వాసం. ఎవరు కత్తి తీసుకెళ్లి పొడిచేసి దేవుడు నన్ను పొడవం అన్నాడు, ఇదిగో ఆ రోజు పీనిహాస్ పొడిచినట్టు నేను పొడిచాను, పీనిహాస్ లాంటి విశ్వాసం నాదంటాడు. ఒడిసెలు తీసుకొచ్చి బుర్రమే కొట్టేసి దావీదు లాంటి విశ్వాసం నాదంటాడు. ఎవరిష్టం వాడిది. ఇంకప్పుడు క్రిస్టియానిటీని మొత్తానికి ఇంకా చెత్త చేసి పడేయచ్చు ఈ పిచ్చి మాటలతోటి. సో కాబట్టి ఎవడి విశ్వాసం వాడిది, ఎవరికి నచ్చిన పని వాడు చేసుకుపోయి దేవుడు నన్ను చేయమన్నాడు ఇలాగ ప్రవక్తలతో కలిపేసుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. ఇంకా రెండో పాయింట్, రాజులు 2వ గ్రంథం 2:19. బైబిల్ చదివే వాళ్ళు ఎవరు ఈ పిచ్చి మాటలు నమ్మరు. ఏమనుంది ఇక్కడ? అంతటా పట్టణపు వారు ఆ పట్టణం అన్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడమైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమైన ఉన్నదని ఎలీషాతో అనగా అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎదుగు తీసుకుని రండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చునదేమనగా నా ఓన్ ఇంటెన్షన్ తో ఉప్పు వేస్తున్నాను అని గాలి మాట చెప్పలా. యెహోవా సెలవిచ్చినది క్లియర్ ఉంది అక్కడ బైబిల్లో. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నది. ఇది ఎవరి సెలవు? ఇది దేవుని సెలవు. ఏం చెప్తున్నాడు అబద్ధ బోధకుడు? ఉప్పు ఓన్ ఇంటెన్షన్ తో వేసాడు, అంజూర పండ్ల ముందు ఓన్ ఇంటెన్షన్ తో కట్టాడు, నేను ఓన్ ఇంటెన్షన్ తో అట్టిపోడుతున్నా. ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు క్రైస్తవ సమాజం. ఇలాగే రెచ్చిపోతారు. చాలా దారుణం. అసలు మీరు ఎలీషాని అడిగే దమ్ముందా అని అంటున్నారు. అడిగే దమ్ముంది కాబట్టి అడుగుతున్నా. పబ్లిక్ చూడండి అసలు ఎంత దారుణంలో చెప్పాం, మేము కూడా పబ్లిక్ లోనే అడుగుతున్నాం. పబ్లిక్ లోనే సమాధానం చెప్పాలి దీనికి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఉందా లేదా? ఉంది. ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక దీని వలన మరణము కలగకపోవును, భూమి నిస్సారముగా ఉండదు. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదైపోయిందట. అంటే ఆన్ ద స్పాట్ లో జరిగిపోయింది. 100% సక్సెస్ రేట్ ఉంది ఇక్కడ. నీ దగ్గర 100% సక్సెస్ రేట్ లేదు. ఎలా ఉంటదంటే ఎవరికో అట్టిపళ్ళు ఇస్తాడు, ఒకవేళ వాళ్ళు మందులు వాడుతుంటారు, హాస్పిటల్ తిరుగుతుంటారు, పిసిఓడి సమస్యలకు మందులు వాడుతుంటారు, అన్ని కామన్ గా జరుగుతుంటాయి. ఆ క్రమంలో ఒకవేళ వాళ్ళు ఏమైనా కన్సీవ్ అయితే, దేవుడి దయ వల్ల కన్సీవ్ అయితే 1 నెలకో 2 నెలకో 3 నెలకో ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే అదిగో నా అట్టిపండు వల్ల నీకు స్వస్థ వచ్చింది అంటాడు. అలాగే ఆ వీడియో సాక్ష్యం అని చూపించుకుంటాడు. మరి 100 అట్టిపళ్ళు 1000 అట్టిపళ్ళు గెల్లగెల్ల పంచిపెట్టేసినప్పుడు అవన్నీ పట్టుకెళ్ళిపోయి తిన్న వాళ్ళు అందరికీ మరి జరగాలి కదా. ఇప్పుడు శ్యామ్ కిషోర్ గానీ ఇతను గానీ ఆ యాపిల్ పండు అంటే 7 మొక్కలు కోరిక ఇవ్వాలట, బ్యాగ్ లో పెట్టుకెళ్ళిపోవాలట. శ్యామ్ కిషోర్ పచ్చి మోసం అది.
అవును. సో ఇప్పుడు ఈ పచ్చి ముక్కలు తిన్న యాపిల్ పళ్ళు తిన్న వాళ్ళందరికీ పుట్టేశారా? 7 సార్లు ఊరికి మళ్ళీ భర్తకి ఇవ్వాలంట. భారతకి ఇవ్వాలి. పిచ్చి పిచ్చి బాధ తప్ప నీ విశ్వాసం ఎక్కడున్నా పనిచేస్తుంది. ఇప్పుడు విశ్వాసం లేదు అన్నప్పుడు, నా దగ్గరికి వచ్చినప్పుడు జరగలేదు, విశ్వాసం లేదు అన్నప్పుడు నువ్వు ఎందుకు పిలవాలంటున్నాను? విశ్వాసం ఉంటేనే రండి అని పిలుస్తున్నావు కదా నువ్వు, నీకు ఫంక్షన్ హాల్కి లేదా కళ్యాణ మండపానికి. ఆ విశ్వాసం సంఘంలో పనిచేయదా? ఎంతో మంది చిన్న సేవకులు ఉన్నారు, ఎంతో మంది పేద సేవకులు ఉన్నారు. కొత్తగూడలో కూడా చాలా మంది సేవకులు ఏడుస్తున్నారట ఇతనికి బడి. వాళ్ళ సంఘాలన్నీ లాగేసుకున్నాడట, ఆ సంఘాలు ఉన్న విశ్వాసాలే లాగేసుకున్నాడట. ఇతను వెళ్ళి సత్యం చెప్పి తెచ్చినోడు కాదట అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా. ఓకే. సో కాబట్టి నువ్వు అసత్యంలో ఉన్న వాళ్ళు సత్యంలో తీసుకొచ్చావు ఒక అర్థం ఉంది. నువ్వు ఆల్రెడీ సంఘంలో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ అసత్యంలో కూర్చోబెట్టావు. అది అగ్నిలో నుండి తప్పించడం ఎలా అవుతుంది? అంతే కదా. ఇప్పుడు విశ్వాసం లేకపోతే నాది రాకుండా నువ్వు చెప్తున్నావా? నిరుద్యోగ సమస్యల, అప్పుల బాధల, కుటుంబంలో వేదనల, అయితే రండి మేము హరిహర కళాభవన్కి వస్తున్నాం, అయితే తాడేపల్లిగూడెం వస్తున్నాం, కాకినాడ వస్తున్నాం, రమ్మని ఈసారి ఎక్కడికైనా సరే నేను పిల్లలందరికీ చెప్తున్నా, తీసుకెళ్ళండి, గుడ్డోళ్ళని అందరిని తీసుకెళ్ళండి. మీరు ఎందుకు తీసుకొచ్చారని అడిగాడా? ఆ రైట్ లేదు అతనికి. రమ్మంటున్నాడు కాబట్టి నువ్వు రమ్మని పిలిచావు. ఇంకా కలబులు కబుర్లు చెప్పడిక షరతులు వర్తిస్తే నువ్వు చెప్పలేదు ముందు మాకు. మేము విశ్వాసం శాస్త్రులు పరిచయం కాదు, అసలు నిన్ను పరీక్షించమని వాక్యం చెప్తుంది. ప్రకటన 2:2, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4:1-2 వాక్యంలో మాకు బేస్ ఉంది నిన్ను పరీక్షించమని. మేము దేవుడు పరీక్షించట్లా, నిన్ను పరీక్షిస్తున్నాం. నువ్వు మోసగాడమని మాకు అర్థమైంది కాబట్టి సో కూడా వస్తాం, తీసుకొస్తాం. అప్పుడు నువ్వు విశ్వాసం లేదు అని అనకూడదు, ఎందుకంటే మంచం మీద నుంచి దింపేస్తేనే పొమ్మలు లేదు ఆయన. దానికి కూడా నేను ఎవిడెన్స్ చూపిస్తాను. యేసు ప్రభువు కానీ అపోస్తలులు కానీ దేహి అని వచ్చిన వాళ్ళని ఎప్పుడు వెనక్కి పొమ్మని చెప్పాలి. ఒక పదం ఆడుకుంటున్నాడు అన్నది. అదేంటంటే కదా, ఎలీషా గారు ఓన్ ఇంటెన్షన్ తో కాదు, దేవుడే సెలవిచ్చాడు. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే, ఎలీషా గారిని పోలికగా తీసుకున్నప్పుడు ఆయన గురువు ఏలియా గారిని ఎందుకు పోలికగా తీసుకోవయ్యా నువ్వు? అంటే నీకు ఎలీషా గారు కనబడ్డారు ఇక్కడ వక్రీకరించడానికి, ఏలియా గారు కనబడలేదా? బయలు ప్రవక్తలను అందరినీ పిలిచి రండిరా తేల్చుకుందాం, రోషం కలిగి రండి తేల్చుకుందాం అన్నాడా లేదా? అన్నాడు. అందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ముందు మీ దేవుడికి మీరు పిలవండి, మీదా సత్యమా నాదా సత్యం అని రోషం కలిగి నిలబడ్డ ఎలీషా మరి అతన్ని ప్రేరేపించినోడు పరిశుద్ధాత్ముడు కాదా? ఏలియాని ప్రేరేపించింది పరిశుద్ధాత్ముడు కాదా? ఆ రోషం కలిగి నిలబడిన ఏలియాని పిలిచాడు కదా, ఛాలెంజ్ చేసి సవాల్ చేసి పిలిచి నిరూపించుకున్నాడు కదా. మరి అతను కనబడ్డా కంటికి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడేమో విపరీతవాదాలు అని అబద్ధాలా? అవి బైబిల్ గురించి మాట్లాడుకుంటే విపరీతవాదమా దేవసాయం గారు? నాకు అర్థం కాదు. అంతే కదా, చిత్రంగా ఉంది నాకు. బైబిల్ గురించి పరిశుద్ధాత్ముడు వద్దన్నాడంట, ఆ రోజు మాట్లాడొద్దు అన్నాడట. ఈ 2 రెఫరెన్స్లు చూపించి అంటే ఇన్ని వేల మంది, ఇప్పుడు నేను ఒకవేళ చెప్పేది అసత్యం అయితే అతనికంటే ఎక్కువ మంది నాకు వ్యూస్ ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏమని చెప్పాలి? బయలు ప్రవక్తలు అంటాడు బాబు అతను, జనాలను నువ్వు మంచి అట్టిపూళ్ళు పంచుతుంటే చూసి కుడుకుంటున్నాడు, నేనే నిన్ను అట్టిపూళ్ళు పంచడానికి నీకు అనుమతి ఇచ్చాను, పిలి తేల్చి పంపించేద్దాం, ఈ దెబ్బతో అతను పని అయిపోవాలి అనాలి పరిశుద్ధాత్ముడు. మరి నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు నాకు అదే చెప్తున్నాడు. ఆయన పిలువు, మాట్లాడు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు, అగ్నిలో నుండి తప్పించినట్టు కొందరినైనా తప్పించు, నా ప్రజలను కాపాడు, ఇది నీ బాధ్యత, నువ్వు చచ్చే లోపు నా కోసం ఘనమైన కార్యాలు. నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు నన్ను బలపరుస్తున్నాడు, ముందుకు నడిపిస్తున్నాడు, నాకు శక్తిని ఇస్తున్నాడు. అందుకే ఏ ప్లాట్ఫామ్ మీద అయినా ధైర్యంగా మాట్లాడడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ అంటున్నాను నేను. సో కాబట్టి ఆ రోజు మన ఇద్దరం కూడా పర్సనల్ గా మాట్లాడుకుంది అదే, ఆ సహోదరుణ్ణి మనం సన్మార్గంలోనికి సత్య మార్గంలో నడిపిస్తే తద్వారా కొంతమంది అయినా రక్షణలోకి వస్తారు. నీ పిలుపు నీది నా పిలుపు నాదని తప్పించుకున్నాడు. అసలు బైబిల్ అలా లేదు. నీ పిలుపు నీది నా పిలుపు నాది అంటే ప్రతోడు ఇంకా అదే చేయొచ్చు. ఇంకా ఇప్పుడు ప్రతోడు ఏమంటాడు? నా పిలుపు ఇది అంటాడు. ఇంకంతే అంతే అంతే కదా. బూడిద పోసుకునేవాడు నా పిలిపిది బూడిద పోయాలంటాడు, గడ్డి అమ్మేవాడు నా పిలిపిది గడ్డి అమ్మాలంటాడు, ఇజ్రాయెల్ నుంచి అక్కడి నుంచి మట్టి నీళ్లు తెచ్చి అమ్ముతాననేవాడు నా పిలిపిది అంటాడు. పిలుపు పరిచర్య అని 2 పదాలు అడ్డేటేస్తున్నారన్న. నీ పిలుపు నీదే, నీ పరిచర్య నీదే మాటే లేదు. పిలుపు అనేది యూనివర్సల్ గా ఒక్కటే ఉంది నూతన నిబంధనలో. ఎలాగంటే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన ఓల్ ఒకటే వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన పిలుపు.
ఇంకొక మాట కూడా అంటాడు, మీరు పరిశుద్ధులగుటకు నేను మిమ్మల్ని పిలిచాను. పిలిచాడు అన్నాడు అందరూ. తెస్సలోనిక పత్రికలో. అవును. అంటే పిలుపులో ఏముందంటే రాజ్య విస్తరణ జరగాలి, సంఘం కట్టబడాలి, విశ్వాసమందు భాగ్యవంతులు కావాలి, స్థిరులు కావాలి, కదలని వారు కావాలి, ప్రభు కార్యాభివృద్ధి అని ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి, సంఘాలలో సత్యం విస్తరించాలి, నశించిపోతున్న ఆత్మల రక్షణలో ఆ రోజు కూడా అదే చెప్పారు, పరిశుద్ధాత్ముడి పని దేవుని రాజ్యాన్ని కట్టి పరలోకాన్ని తీసుకెళ్ళడం తప్ప గవర్నమెంట్ హాస్పిటల్ కట్టడానికి కాదు. అవును, ఆ రోజు కూడా చెప్పాను అన్నారు. సో కాబట్టి పక్క వక్రీకరణ తప్ప ఇక్కడ ఇంకోటి లేదు. తర్వాత అన్న యేసు ప్రభువును కూడా ఎలాగ అడ్డదిడ్డాలు వాడుకున్నాడు అన్న. ఎలాగంటే యేసు ప్రభు అంతటి వాడే ఆయన దగ్గరికి వచ్చిన వారిని కొంతమందిని బాగు చేయలేదు, స్వస్థపరచలేదు. కారణం ఏంటంటే వారికి అక్కడ విశ్వాసం లేదు కాబట్టి యేసు ప్రభు అంతటి వాడు ఏం చేయలేకపోయాడు అంటున్నాడు. ఇక్కడ పాయింట్ చెప్తాను నీకు, నాకు ఎంత బాధ కలిగిందంటే ఇక్కడ ఒక వీడియో చూసినప్పుడు ఇతను మాట మాట్లాడతాడు, చాలా తప్పు మాట అన్నమాట అది. అయ్యా ఏమంటాడంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో మహా అయితే 3 బ్రతికించాడు, అంతేనా? మహా అయితే వాళ్ళని లేపాడు, 3 చనిపోయిన వారిని లేపాడు. అంటే ఆనాడు ఎవరు చనిపోలేదా? అందరిని ఎందుకు దేవుడు కాపాడలేదు? అందరి రోగాలు ఎందుకు బాగు చేయలేదు? చూసావా, మహా అయితే 3 ఇతనికి అసలు బైబిల్ నాలెడ్జ్ నిల్ ఇతనికి. ఆ రోజు ఒప్పుకున్నాడు కదా, ఒప్పుకున్నాడు నా దగ్గర. ఆ రోజు కూడా బైబిల్ అసలు ఏమన్నాడు తెలుసా ఆడియోలో, అన్న మీకు దండం పెడతానన్నా, నన్ను వదిలేయండి అన్న, నేను చిన్నోడిని అన్న, నాకు బైబిల్ రాదన్న అన్నాడు. మనతో కూడా అన్నాడు, నేను ఎక్కడ ట్రైనింగ్ అవ్వలేదన్నా, నాకు బైబిల్ తెలియదు. వ్యాపారం నష్టపోతుందన్న ఏడుపుతో చేసే వీడియోలు తప్పివి మళ్ళీ ప్రజలను దారి తప్పించాలని వాక్య వక్రీకరణ చేస్తే మనం ఎలా ఊరుకోగలం? నేను యాక్చువల్లీ ఇతను వదిలేద్దాం అనుకున్నాను మౌనంగా ఉంటే, ఇంకా రెచ్చిపోతున్నాడు, ఇంకా తప్పుడు ప్రసంగాలు చేస్తున్నాడు, ఇంకా జనాలను దారి తప్పించే ప్రయత్నం, ఇతను వ్యాపారాభివృద్ధి కోసం కష్టపడుతున్నాడు. యేసుప్రభుని ఎంత కెంచపరిచి మహా అయితే యేసుప్రభు అంతటి వాడే, విన్నావు కదా, మహా అయితే 3 బతికించినట. ఇతనికి తెలియని సంగతి ఏంటంటే యోహాను సువార్త 21:25 ఏమనుంటదంటే అక్కడ యోహాను సువార్త 21:25లో ఆయన చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవట, వాటిలో ప్రతిదాన్ని వివరించి రాయబడిన గ్రంథాలకు భూలోకం కూడా చాలా. ఇతను ఏమంటాడు, ఇతగాడు 3 చేశాడు, 3 బతికిచ్చాడు అంతే. మహా అయితే అన్న పదం వాడొచ్చా ఇతను నిజంగా యేసుప్రభుని? అంటే ఇతని పనికి మాలిన ఇతని దగ్గర ఏవి జరగవన్న దాన్ని నిరూపించుకోవటం కోసం యేసుప్రభు యొక్క ఘనతను కూడా తగ్గించి మాట్లాడుతున్నాడు. రెండోది యోహాను సువార్త 20 అధ్యాయం 30 వచ్చిన యోహాను సువార్త, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలు యేసు తన శిష్యులు ఎదుట చేసిన ఒక పాస్టర్ అయింది పనికి మాల మాటలు మాడకూడదు. గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు వ్రాయబడి. అసలు ఎందుకు మీకు ఈ సూచక్రియలు అద్భుతాలు ఎందుకు యేసుప్రభువు చేశారంటే మీరు ఆయన శక్తిని తెలుసుకుని ఆయన విశ్వాసం నుంచి మీరు జీవం పొందాలి. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. నువ్వు రక్షణలోకి రావాలి, నిత్య జీవం పొందాలి. ఈ జీవితం అశాశ్వతమైనది, మీరు ఎంతలో కనబడి అంతలో మాయమైపోతారు, అల్పమైన జీవితం ఇది. ఇక్కడ మీకేం పెద్దగా లేదు, మీరు పైన వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. కొలస్సీ 3:1. సో ఇంత చక్కగా బైబిల్ గ్రంథం చెప్తుంటే ఆయన డివినిటీని రివీల్ చేయడానికి, దైవత్వాన్ని తెలియచేయడం కోసం చేసినవి ఇవన్నీ. సో మళ్ళీ ఏమంటాడు, అమతేజ వాక్యం చెప్పరంటున్నాడు, నేను ఇంత మంచి వాక్యం చెప్పేస్తుంటే ఇదిదా ఇంత మంచి వాక్యం. ఈ 3 సందర్భాలు ఎత్తుకున్నాడు కదా, వాళ్ళతో పోల్చుకున్నాడు కదా, అంటే ఎట్టయితేనే వాక్యాన్ని చూపించాడు కదా. చిల్లర పనులు చేస్తాడని అంటున్నారు. 6-7 గంటలు ఉంటుంది అతని ప్రోగ్రామ్ మొత్తం. టోటల్ ప్రోగ్రామ్ అంతా చిల్లర పనులే. టోటల్ ప్రోగ్రామ్ అంతా చిల్లర పనులు తప్ప ఏముండదు. ఇది గ్రహించాలి. రెండో పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు కూడా కొందరు స్వస్థపరచలేదు అన్నాడు కదా. అతనికి నా ఛాలెంజ్ ఈ వీడియో ముఖంగా, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అయ్యా నన్ను స్వస్థపరచండి అని అడిగిన వారిలో ఎవరినైనా సరే ఒక్కరిని ఆయన స్వస్థపరచకుండా వదిలేశాడని చూపించమను. దిస్ ఈస్ ద ఛాలెంజ్ టు అమతేజ అండ్ ఆల్. అతన్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ దుర్బోధకులందరూ కూడా యేసు ప్రభు నా దగ్గరకు వచ్చి అయ్యా నన్ను స్వస్థపరచని నేను అడిగిన వాళ్ళలో నేను చెయ్యను, నీకు నా వల్ల కాదు, నువ్వు వెళ్ళిపో అని ఎవరు, నీకు విశ్వాసం లేదు, ఒక బాధితుడిని అన్న మాట చూపించమను.
ఇప్పుడు వీళ్ళు ఏం చూపిస్తారంటే ఆయన ఆయన చాలా చోట్ల స్వస్థతలు చేయలేదు అంటే నజరేతులో కొంతమంది ఆయన నిజంగానే నమ్మలేదు. ఆయన వారి ఎదుట ఇంక సూచక్రియలు అద్భుతాలు చేయలేదు. అంతే తప్ప స్వస్థత కావాలని వచ్చిన ఎవరిని ఆయన తోసేయలేదు. కొన్ని రెఫరెన్స్లు చూపిస్తాను చూడు. చెప్పండి. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 56వ వచనంలో, మార్క్స్ వార్త 6వ అధ్యాయం 56వ వచనంలో 55 ఆ ప్రదేశమంతటా పరిగెత్తుకుని పోయి జనులు ఆయన ఉన్నాడని వినిన చోటుకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలు పెట్టిరి. గ్రామాల్లో మంచాలు వచ్చేస్తనే. మనం ఒక మంచమే దించింది ఎక్కువ ఫోకస్ అయింది జనాల్లో, కానీ చాలా మంచాలు వచ్చేసినాయి. అంటే ఎవరు లేవలేని వాళ్ళు అనమాట. మంచముల మీద మోసుకొచ్చారు ఉంది అక్కడ. గ్రామాలలో, పట్టణాల్లో, పల్లెటూళ్ళలో ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించేనో అక్కడి జనులు రోగులను సంత వీధుల్లో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొని చెడు. అందరి మీద చేతులు ఎక్కర్లేదు, అందరికి ప్రార్థన చేయక్కర్లేదు, అందరికి ఉమ్మి పూసి బురద చేయక్కర్లేదు, అందరిని ఎక్కడికి వెళ్ళమనక్కర్లేదు. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్న వాళ్ళందరూ స్వస్థత పొందిరి. ఒక్కడిని వదిలేశాడా? లేదు. మరి అందరూ కళ్యాణ మండపానికి వచ్చిన వాళ్ళందరినీ స్వస్థపరచాలి కదా. వీళ్ళు కూడా ఆయనతో పోల్చుకున్నప్పుడు ఫంక్షన్ హాల్ తీసుకొచ్చిన అందరినీ స్వస్థపరచాలి కదా. మనం మరి రాజమండ్రి నుంచి కుష్టావిడ తీసుకెళ్తే ఎందుకు గెంటేశారు? చివరి దాకా అక్కడ ఉందా కుష్టావిడ, రాజమండ్రి నుంచి వెళ్ళిన ఆవిడ. ఎందుకు గెంటేశారు? అందులో వాళ్ళ మీద రౌడీజం చేశారని చెప్పి పిల్లలు బాధపడ్డారు. పాపం చాలా మంది బాధపడ్డారు. పొడి చేస్తాను ఇక్కడ ఉంటే చంపేస్తాను, ఇంకొక 5 నిమిషాలు ఇక్కడ ఉండడం చూసుకుందాం అన్నట్టు ఎవడో మరి కాకినాడ అంత కూటుగాడు. తప్పు కదా, తప్పది. సో ఇక్కడ యేసు ప్రభు వారి గొప్పతనాన్ని తగ్గించే దుర్బోధకులు తప్పితే వీళ్ళు ఆయన ఎక్కడ అలా చేయలేదు. ఇంకా లోకాసు వార్త 4:40 ఒకసారి చూడు. ఇప్పుడు ఎవరికి చెప్పాలి? బైబిల్ తెలియదు చెప్పాలి. మనలాంటి వాళ్ళ ముందు చెప్తే కోరలు బిక్కేస్తాం. లోకాసు వార్త 4:40 ఏముంది ఇక్కడ చూడు. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుతున్న వారు ఎవరెవరి యొద్ద ఉండిరో వారందరూ రోగులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. ప్రతి వాణిని స్వస్థపరిచి మస్ట్ అండ్ షుడ్గా వచ్చిన వాళ్ళు అందరినీ చేసి పంపించాం. లేట్ అవుతున్నా కూడా టైం అయిపోతుంది బాబు, రేపు చూద్దాం, మళ్ళీ వస్తా ఉండండి చూద్దాంలే అన్న సీతగారు చెప్పినట్టు గాలి మాటలు చెప్పలేదు. వచ్చిన వాళ్ళందరినీ స్వస్థపరిచి, వచ్చిన వాళ్ళందరికీ స్వస్థత జరిపించి పంపించిన రక్షకుడు మన యేసయ్య అయితే, అది కూడా ఆయన నిత్య జీవానికి నడిపించగల సమర్థుడు. అంటే యేసుప్రభు వారి స్వస్థతలన్నీ చేయటంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ శరీర రోగాల్ని ఎలాగైతే క్షణాల్లో తీసేస్తున్నానో అలాగే మీ ఆత్మరోగాన్ని తీసి మీకు పరలోకాన్ని ఇవ్వగలను, నన్ను నమ్మండి. చనిపోయిన వ్యక్తిని నేను ఎలాగైతే సింపుల్ గా బతికించేస్తున్నాను, అలాగే మీ రెండవ మరణం నుంచి మిమ్మల్ని విడిపించి ఆ ఎవర్ లాస్టింగ్ లైఫ్ లోకి మిమ్మల్ని ప్రవేశపెట్టగలను. నా సువార్తను విశ్వసించండి. ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను పరలోకము నుండి ఈ లోకమునకు పంపబడ్డానని బోధించిన స్వచ్ఛమైన బోధకుడు యేసుక్రీస్తు. అంటే ఎంతో మందిని రక్షించి ఎంతో మందిని స్వస్థపరిస్తే ఈ గాలి మాటలు ఎంత కోపం వస్తుందంటే నాకు ఏమంటాడు, మహా అయితే ముగ్గురిని స్వస్థపరిచాడు. యేసు ప్రభు కూడా చాలా మందిని స్వస్థపరచలేకపోయాడు. ఎక్కడుంది బైబిల్లో చాలా మందిని స్వస్థపరచలేకపోయాడని? అది కదా, వచ్చిన వాళ్ళందరినీ స్వస్థపరిచాడు ఆయన. కేవలం కొన్ని చోట్ల వాళ్ళు, అది నజరేతు ప్రాంతాలలో యేసు ప్రభు వారిని నమ్మకుండా ఇతను వడ్లవాని కుమారుడు కాదా, మరే కుమారుడు కాదా, ఎవరెతనో అని వాళ్ళ అవిశ్వాసంగా ఆయన తృణీకరించిన సందర్భాలలో మాత్రమే అరే నన్ను ఎలాగూ తృణీకరిస్తున్నారు కదా మీరు అని పోయాడు తప్ప, దేహి అని తన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరినైనా తోసేయలేదు. శక్తి ఉన్నాడు ఎవడో తోసేయడు. నేను అందుకే ఒక ఎగ్జాంపుల్ చెప్పా. నువ్వు అన్నదానం చేస్తున్నావు, నీ దగ్గర అన్నం ఉంటేనే కదా చేస్తావు, అంతేనా? ఇప్పుడు అన్నం కావాలని ఆకలితో వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? పెట్టాలి. నీకు విశ్వాసం లేదు నేను పెట్టనంటే, అంటే ఆకలి లేదు నీకు పెట్టను అన్నట్టు. అంటే నీ దగ్గర ఆ శక్తి ఉందా, అతనిలో విశ్వాసం ఉందో లేదో గ్రహించగలిగే శక్తి అపోస్తలులకు ఉంది. విశ్వాసం లేనోళ్ళకి కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి అపోస్తలుల కాలంలో. ఎక్కడ? కుంటివాడు అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనంలో పేతురు యోహాను దేవాలయానికి ఎక్కిపోతున్నప్పుడు ఆడికి అసలు విశ్వాసమే లేదు, వెండి బంగారాలు దొరుకుతాయని చెబుతున్నాడు. కానీ మరి ఏం చేశారు? స్వస్థపరిచి పంపించేశారు. అలాగే అపోస్తలు ఎక్కడ కళ్యాణ మండపాలు బుక్ చేసుకుని అక్కడ తీసుకురాలా, రోడ్ల మీద పడుకోబెట్టేసేవారు రోగుల్ని. నీడ పడితే చాలు ఏమొచ్చేసేది? కొత్త అవయవాలు వచ్చేసేది. పాత అవయవాలు తీసేసి కొత్త అవయవాలు ఇచ్చిన పరిచర్య వాళ్ళది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నాం కాబట్టి అద్భుతాలు నమ్మరు అంటారు, సూచిక్రియలు నమ్మరు అంటారు, స్వస్థతలు నమ్మరు అంటారు. మనం ఏదేసి అబాండాలి దుర్మార్గులు. ఇప్పుడు కళ్ళ ముందు నువ్వు నిజంగా చేస్తే ఎవరు నమ్మర్రా నాయన?
నువ్వు దొంగవు కాబట్టి నేను నమ్మట్లేదు, నువ్వు మోసగాడవు కాబట్టి నేను నమ్మట్లేదు. నిజంగా అద్భుతం జరిగితే నేను ఎందుకు నమ్మను? అసలు ఎవడైనా కాదనగలడా? అంతేనా? ఇప్పుడు మంట వెలిగించి ఇక్కడ మంట ఉందంటే ఎవడు నమ్మడో? కళ్ళకి కనబడదు, ముట్టుకుంటే కాలుతుంది, అంతే కదా. స్వస్థత జరిగితే ఎందుకు నమ్మవండి మనం? ఇద్దరు వరం ఒప్పుకుంటాం. ఇప్పుడు తప్పకుండా నువ్వు చీటర్ అని 10 సార్లు ఎందుకు అంటున్నావు అంటే, నువ్వు పేర్లు పిలవడం తప్పితే నీ దగ్గర ఓడబొడిసింది ఏమి లేదు. అది అన్న, ఇది స్టార్టింగ్ లో డైరెక్ట్ పేర్లు పిలవలేదు అంటే నేను పేరు చెప్పను. అదే ఇంకొక ఆయన కూడా దీనికి ఒత్తాసు పుచ్చుకొని ఆయన శిష్యుడు ఈ ఏమంటాడంటే, కొంతమంది పోటుగాళ్ళు స్వస్థత తీసుకొస్తే స్వస్థత చేస్తావా అని అడుగుతున్నారు, అద్భుతాలు చేస్తావా అని అడుగుతున్నారు పోటుగాళ్ళు, మరి నువ్వు వచ్చావని చేస్తారు మరి అంటున్నాడు. మరి మీరు పెద్ద పోటుగాళ్ళ, మరి ఎందుకు పిలిచారు మీరు మమ్మల్ని? అంతే కదా, మరి మీరు పెద్ద పోటుగాళ్ళు కానప్పుడు అడిగినోడు పోటుగాడు అయితే పిలిచినోడు ఇంకెంత పోటుగాడు మరి? మరి అంతే కదా, సిగ్గుండాలి కదా ఈ మాటలు మాడాలి మళ్ళీ. అవును, చాలా దారుణం అన్న, చాలా దారుణం. అవును, ఇప్పుడు నువ్వు ఎంత పోటుగాడు అని పిలిచావు నువ్వు మమ్మల్ని? రోగుల్ని తీసుకురండి, ఎవరైనా బాధలు ఉంటే తీసుకురండి, బల్క్ పిలుపు పిలిచిన నువ్వెంత పోటుగాడివి పిలిచావన్నా? నువ్వు పిలిచినప్పుడు రావడం తప్ప నిన్ను ఎవరు పిలమన్నాడు? అది కదా. ఇప్పుడు స్వస్థత జరగాలంటే విశ్వాసం ఉండాలి బిడ్డ అన్నప్పుడు విశ్వాసం అన్ని చర్చిల్లో పనిచేస్తుంది. ఏ చర్చిలో పనిచేయదు విశ్వాసం? ఎక్కడైనా పనిచేస్తుంది. నీ విశ్వాసం నేను స్వస్థపరచును అన్నప్పుడు అమతేజ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే ప్రవీణ్ గారి దగ్గరికి వెళ్ళాలా, శ్యామ్ కిషోర్ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే కలవరికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? వీధుల్లో కూడా పనిచేసింది కదా, చర్చి దాకిందుకు. అడవుల్లో గుహల్లో సొరంగాల్లో కూడా పనిచేస్తుంది, సముద్రంలో కూడా పనిచేస్తుంది. అవును, ఎక్కడైనా పనిచేస్తుంది విశ్వాసం. అవును కదా. నువ్వు ఒంటరిగా ఉన్నా నీ విశ్వాసం పనిచేస్తుంది. ఖచ్చితంగా. నువ్వు పని కట్టుకుని ఒక డేట్ ఫిక్స్ చేసి మరీ రమ్మంటుంది, మీకు వాక్యం బోధిస్తాను రండి. ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు, వాళ్ళ దగ్గర జనాలు తక్కువ ఉంటారు అంటాడు. వాక్యం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు తక్కువే వస్తారు, అంతేనా? అంతే కదా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ వాక్యం వినాలన్న స్వచ్ఛమైన మనసు ఉన్నోళ్ళు మాత్రమే మన దగ్గరకు వస్తారు. ఈ చిల్లర గారడీల కోసం పాపం అమాయకులు వస్తున్నారు, ఆ బోలే బాబా దగ్గరికి వెళ్ళినట్టు. నీ దగ్గరకు వచ్చే వాళ్ళందరూ అవసరాల కోసం వచ్చేటోళ్ళు. అప్పుడు అలాంటి వాళ్ళకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19, ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తు యేసునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యమై ఉందమో అని మనం బోధిస్తాం. ఆ బోధ కావాలనుకున్నవాడు, సత్యం కావాలనుకున్నవాడు వస్తారు. అదేదో పద్యం ఉంది, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కర్మపాలు అన్నట్టు. ఇప్పుడు వేలాది మంది, అదే నీ గొప్పతనం? అది కాదు నీ గొప్పతనం. నా దగ్గర 1,00,000 మంది ఉన్నారు, నా దగ్గర 10 లక్షల మంది, ఇది కాదే గొప్పతనం. నువ్వు ఎంతమందికి అద్భుతాలు చేసావు? మాట మాట్లాడితే అద్భుతాలు, మాట మాట్లాడితే సూచిక్రియలు, ఇది తప్ప నోట్లోంచి ఇంకో పదవ రావట్లా. కానీ చూస్తే అక్కడేం కనబడి చావట్లా. గుడ్డోడు కళ్ళు ఇచ్చావా? ఇచ్చి అద్భుతం అని చెప్పు. కుంటోడు కాళ్ళు ఇచ్చావా? ఇచ్చి అద్భుతం అని చెప్పు. పేరు పిలిచి అద్భుతం అంటాడు, దరిద్రం. ఆ పేరు గురించే అసలు గతంలో ఎలా స్టార్ట్ అయింది ఏంటన్నయ్యి, ఫస్ట్ నా అంటాడు, పూర్తి పేరు కూడా చెప్పేవాడు కాదు, చెప్పడు. నా అంటాడు, చివరిన రా అంటాడు, ఇంకో చోట అంటాడు మనీ అంటాడు. మనీ అంటే డబ్బు అంట. ఓకే, ఆడు పేరు మనీ. ఇప్పుడు స్నేక్ మనీ అనాలేమో అయితే ఇప్పుడు స్నేక్ డబ్బు అనాలి, ఇప్పుడు మామూలు డబ్బు అనాలి. ఓకే, బుద్ధి ఉండాలి కదా. MONEY మనీ అనేది ఇంగ్లీష్ పదం. అవును. నాగమణి అన్న తెలుగు పదం. నీ పేరు డబ్బు కదా, డబ్బా. మళ్ళీ దాన్ని ఇలాగ లక్ష్మి అని కూడా. అవునండి, నా పేరు డబ్బండి. చండాలమైన వక్రీకరణది. ఒప్పుకుంటాడు దాన్ని చిల్లరపం. సరే, ఇప్పుడు నా అమ్మాయిని అన్నావు, లేకపోతే డబ్బు అన్నావు, ఇంకోటి అన్నావు. ఏం చేసేవాడు నువ్వు? అది మెయిన్ థింగ్, ఏం చేసావనేది. ప్రజలు ఎప్పుడైతే ప్రశ్నించడం నేర్చుకుంటారో ఇలాంటి వాళ్ళు బయటికి రారు, ఆలోచనలో పడతారు. అందుకే నేను అంటున్నాను, కుంటోళ్ళు తీసుకెళ్ళండి, గుడ్డోళ్ళు తీసుకెళ్ళండి, మోగోళ్ళు తీసుకెళ్ళండి, ఊరంతా వెళ్ళండి. పిలుస్తున్నారు కాబట్టి ఛాలెంజ్ చేసి పిలుస్తున్నారు, ఛాలెంజ్ అని పిలుస్తున్నారు కాబట్టి వెళ్ళండి, అందరూ వెళ్ళండి. చేస్తావా చేస్తావా అని అడగండి. నేను చేయలేను, నీకు విశ్వాసం లేదన్నాడా? అయితే నీ చర్చికి ఎందుకు రమ్మని నువ్వు ఏదో డబ్బా కొట్టుకుంటున్నావు? ఎందుకు పిలుస్తున్నావు? బోలెడంత మంది సేవకులు ఉన్నారు, వాళ్ళ చర్చిలకు మేము వెళ్తాం, వాళ్ళ దగ్గర వాక్యం నేర్చుకుంటాం. అక్కడ జరగవు ఆ కార్యాలు. ప్రభు ఎక్కడున్నా ఒకటే ప్రభు కదా, యేసుక్రీస్తు ఎక్కడున్నా ఒకటే యేసుక్రీస్తు కదా. నీ దగ్గర ఏమైనా స్పెషల్ యేసుక్రీస్తు ఉన్నాడా? నీ దగ్గరికి ఎందుకు రావాలి? ఇప్పుడు కొంతమంది మూర్ఖులు మన ఎవరో కామెంట్లు పెట్టారు, ఎవరి క్రింద ఫేస్బుక్ లో PS స్వామి గారు అని ఒక ఆయన మాట్లాడుతూ, ఆయన మీ దగ్గర వరాలు ఉంటే ఎక్కడైనా పని చేస్తాయి కదరా అనే కాన్సెప్ట్ లో అడిగాడు ఆయన. వరాలు ఎక్కడైనా పని చేయాలి కదరా, ఇప్పుడు పెయింట్ వేసేవాడు ఉన్నాడు, ఇక్కడ వేస్తాడు, ఇంకో చోటైనా అదే పెయింట్ వేసేయగలడు, అలాగే వరాలు ఉన్నాడు ఎక్కడైనా తన వరాలు వాడుకోగలడు, బైబిల్ గ్రంథంలో అదే జరిగింది అని అంటే, కొంతమంది అవివేకులు అజ్ఞానులు ఆయన కింద కూడా కామెంట్లు చాలా వల్గర్ గా పెట్టుకొచ్చారు. ఏమన్నా అంటే, నువ్వు నీకు లేదు కాబట్టి నువ్వు పెద్ద గొప్పోడువా, నువ్వు ఒక అవిశ్వాసివి, ఇలాంటి దుర్బోధలు
గొడవలు చేయకు. ఇప్పుడు ఈ కామెంట్లు పెట్టేవాళ్ళు ఏం చేయాలంటే, అయ్యా ఇదిగో ఇక్కడ జరిగిన స్వస్థత, కొత్త కళ్ళు వచ్చినోడు చూడు మా ఊర్లో ఉన్నాడు, కొత్త కాళ్ళు వచ్చినోడు చూడు, పాత వీడియో ఇదిగో, కొత్త వీడియో ఇదిగో, పాత వీడియో ఇదిగో, కళ్ళు లేని వీడియో ఇదిగో, కళ్ళు ఉన్న వీడియో ఇదిగో, స్వామి గారు చూడండి, లేకపోతే ప్రసాద్ రెడ్డి గారు చూడండి, లేకపోతే డాక్టర్ నోవా గారు చూడండి, లేకపోతే ఎటోటి విలియం గారు చూడండి, లేకపోతే జాన్ వెసిలీ గారు చూడండి, ఇలా అన్నారు అనుకో ఒక అర్థం ఉంది. ఎవిడెన్స్ చూపిస్తే ఎవరు మాట్లాడరు కదా మళ్ళీ. అలా కాకుండా అది ఏవి చూపించకుండా అలా చెప్పిన వాళ్ళల్లా తిట్టేయడమే, చెప్పిన వాళ్ళల్లా బూతులు మాట్లాడేది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ వరం మీకు లేదు కాబట్టి మీరు వాళ్ళ మీద బడి ఎడుతున్నారు అన్నాడు. ఇప్పుడు ఆడి దగ్గర ఉందని నువ్వు నిరూపించుకుందు. ఇప్పుడు నా దగ్గర లేదు వరం, ఓకే, నీ దగ్గర ఉంది కదా, దానికి ఒక వీడియో చూపించు. ఇప్పుడు స్వస్థతలో అద్భుతాలు సూచిక్రియలు లేవని మనం అనలేదు. ఏ దేవుడు జరిగించగలడు, ఖచ్చితంగా స్వస్థపరుచు యెహోవా నేనే అన్నాడు. మన సంఘాల్లో కూడా చాలా మంది ప్రార్థనా పూర్వకంగా స్వస్థపరచబడ్డారు, దాన్ని మనం నమ్ముతున్నాం. మన సంఘంలో అంటే చాలా సంఘాల్లో ప్రార్థన వల్ల స్వస్థపరచబడిన వాళ్ళు ఉన్నారు కదా. సో కాబట్టి స్వస్థత లేదనేవాడు మూర్ఖుడు. ఆత్మీయ స్వస్థత ఇంపార్టెంట్ అని నమ్ముతాం మనం. శరీరానికి కూడా అవసరం అయితే స్వస్థత ఆయన చేయగలడని నమ్ముతాం. నా నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి అవన్నీ మీకు అనుగ్రహింపబడడం. మనం కూడా ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేయడం తప్పు కాదు. కానీ పేరు పిలవడం, ఇక్కడ అద్భుతం జరిగిపోయింది అనడం, ఇక్కడ ఏసయ్య ఉన్నాడు అనడం, ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడని మళ్ళీ అడగడం. మన కాకినాడలో అసలు విషయం మర్చిపోయింది. దెయ్యాలు పట్టేసిన వాళ్ళని కొంతమందిని ఏరుకొచ్చేమన్నాడు, ఏదో ఉల్లిపాయలు ఏరుకొచ్చినట్టు జనాల్లో నుండి. వాళ్ళందరినీ ఏరుకొచ్చి పైన పడుకోబెడితే ఏ హోటల్ నుంచి తెచ్చారో రగ్గులు తెచ్చి కప్పేశారు వాళ్ళ మీద. రగ్గులు కప్పేశారు. వాళ్ళందరూ అలా పడుకున్నారు శవాల్లాగా. ఏదో ఇష్యూ జరిగింది అక్కడ, గొడవ ఏదో, అంతే. ఆ పడుకున్నట్టు మళ్ళీ లెగ్గొట్టేసి దుప్పట్లు తీసి పంపించేశారు. అంటే దెయ్యాలను వదలవటం ఇంక మరి, అంటే ఇష్యూ జరిగితే దెయ్యాలు అలాగే మళ్ళీ వెళ్ళిపోతాయేమో. ఓకే 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 ఏదో వాళ్ళు దెయ్యాలు ఏమో కొట్టావు, అసలు దెయ్యాలు అయ్యి ఇదే మనుషులు మళ్ళీ ఇంకో దోట దగ్గర పడిపోతారు. చాలా దారుణం. డబ్బులు గట్టి కొడితే పూనకాలు వచ్చేస్తుంటాయి కొంతమందికి. అది వ్యాధి. అది ఈ సందర్భంగా చెల్లిని కూడా గుర్తు చేసుకోవాలి మనం. ఒకరు అది మానసిక వ్యాధి అన్నారు చూసారా, చెల్లి కూడా ఎంత ఒక అద్భుతమైన స్టేట్మెంట్ చేసింది ఆ రోజు. ఏమన్నదంటే, అమ్మా మీరు ఎమోషనల్ గా జనాల్ని కనెక్ట్ చేస్తున్నారు. కాంతికల చెల్లి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ చేసిందమ్మా, మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నాము వ్యక్తిగతంగా, కానీ నాకంటే బాగా పవర్ఫుల్ గా మాట్లాడేసింది. అవును అదే మాట అన్నది. మీరు ఎమోషనల్గా ఏదో ట్రాన్స్లోకి తీసుకెళ్ళినట్టు మ్యూజిక్ పెట్టేసి అలాగా మీరు మాట్లాడి జనాల్ని కనెక్ట్ చేస్తున్నారు. ఎథికల్గా మీరు జనాన్ని వాక్యాన్ని కనెక్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందమ్మా మీ పరిచర్యని. చెల్లి చాలా సూపర్గా చెప్పింది. మరి వాళ్ళకి ఎందుకనో మనస్కరించట్లేదు, ఎందుకనో మంచిగా అనిపించట్లేదు నాకు అర్థం. ఒప్పుకుంటే ఏమవుద్దంటే వాళ్ళ వ్యాపారం దెబ్బతినిపోద్ది. ఏమన్నాడు, అట్టిపూళ్ళు నేను ఏమైనా అమ్ముతున్నానా, ఫ్రీగా ఇస్తున్నాను కదా, నేను అమ్మితే ఫోన్ నన్ను ఖండించండి అన్నారు. ఫ్రీగానే ఇస్తున్నాను కదా. నీళ్లు చల్లేవాడు కూడా ఏమంటాడంటే, నేను నీళ్ళు ఏమైనా అమ్ముతున్నానా, ఫ్రీగా చల్లుతున్నాను కదా అంటాడు. యాపిల్ పళ్ళు ఇచ్చేవాడు కూడా నేను యాపిల్ పళ్ళు ఫ్రీగా ఇస్తున్నాను కదా అంటాడు. అట్టిపళ్ళు అమ్మేవాడు, అట్టిపళ్ళు ఇచ్చేవాడు కూడా నేను అట్టిపళ్ళు ఫ్రీగా ఇస్తున్నాను అంటాడు. అట్టిపళ్ళు ఫ్రీగానే ఇచ్చావు, అట్టిపళ్ళు ఫ్రీగా ఎందుకు ఇస్తావు, జనాన్ని పోగేసుకోవడానికి. అప్పుడు ఇస్తావు కవర్లో, అర్థమైందా? ఆ కవర్లు ఇచ్చి కవర్లో రాయించుకుని అన్ని లాస్ట్ లో అందులో డబ్బులు పెట్టి ఇమ్మంటావు. ఇవన్నీ నువ్వు దేనికోసం వాడతావు? సత్య సువార్త అనేది నీ దగ్గర లేదు. ఇంక నువ్వు సత్య సంబంధం ఎలా అనుకోవాలి? నువ్వు ప్రార్థన గోపురం కడతావు, అసలు నీ దగ్గర నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. ఎందుకంటే నీ దగ్గర సత్యం లేదు, నీకు బైబిల్ రాదు. ఎందుకంటే బైబిల్ రాదు అన్నవాడు ఎవడూ కూడా దేవునికి ఇష్టడు కాదు. అది ఎలా మనం గమనించాలంటే, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అంటే మీ ఆత్మలను రక్షించే శక్తి వాక్యానికి మాత్రమే ఉంది. వాక్యము దేవుడై ఉండెను, ఆ దేవుడు యేసుక్రీస్తు. రైట్. తర్వాత పేతురు గారు రాసిన పత్రికలో, 2వ పత్రికలో పౌలు గారి గురించి మాట్లాడుతూ 16 వచనం 3:16, పేతురు రాసిన 2వ పత్రిక 3:16లో పౌలు గురించి పొగుడుతూ వీటిని గురించి తన పత్రికలన్నిటిలో బోధిస్తున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, అవి అందరికీ అర్థం కావు. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు, తక్కిన లేఖనములు అపార్థం చేసినట్టు. ఇందాక చూడు, ఎలీషాని అపార్థం చేశాడు, యెషయా గారిని అపార్థం చేశాడు, ఆ లోన్ ఇంటెన్షన్ అని చెప్పాడు. యేసుక్రీస్తుని కూడా అపార్థం చేశాడు ఒక రకంగా. కానీ చిత్రం ఏంటంటే, ఈయన ఈ వచనాలు తీసేసుకొని అవివేకులకి, అజ్ఞానులకు, దైవ సంబంధం కాని వారికి ఈ విషయాలు అర్థం కావాలకి అంటున్నాడు అతను. అదే అంటున్నా నేను. ఇప్పుడు దొంగ 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 అంటున్నాడట, పోలీసులతో కూడా కలిసిపోయి పరిగెడుతున్నారట ఊళ్ళో వాళ్ళు అందరూ. పరిగెడుతుంటే దొంగ కూడా వాళ్ళతో కూడా కలిసిపోయాడట. కలిసిపోయి దొంగ 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 అంటున్నాడట. ఇంకా ఎవరు దొరుకుతాడు దొంగ? అందరూ పరిగెడతానే ఉంటారు, ఊరంతా తిరుగుతారు, దొంగ అనబట్టి. అప్పుడు తెలివైనడు ఏం చేయాలంటే, ఈయన ఒకసారి చూసి ఈడు మన ఊరోడు కాదు,
వీడు ఎప్పుడు మన ఊళ్ళో కనబడలేదు, అవును. నువ్వు ఎవరి తాలూకరా, ఎక్కడి నుంచి వచ్చావరా అని ప్రశ్నించాలి. ప్రశ్నిస్తేనే బయటపడతారు. శాస్త్రుల పరిసయ్యులనే 12 ఏళ్ల వయసులో యేసు ప్రభు ప్రశ్నించాడు. అవునండి. అలాగే ఇప్పుడు నువ్వు చేస్తున్నది, ఇప్పుడు ఎవరైనా పేరు పిలిచినప్పుడు దేవుని జీవితంలో అద్భుతం చేశాడు అన్నప్పుడు ఏ అద్భుతం జరగలేదు కదండి అనాలి. పేరు పిలిచారు, మ్యూజిక్ పెట్టి ఎమోషనల్ డ్రామా ఆడారు తప్ప నా పేరు పిలవడం అద్భుతం అండి అని అడగాలి ఎవడకూడదు. నా సమస్య పోలేదు కదా, నువ్వు పేరు మాత్రం పిలిచావు అంతే. ఆ సీత అనే ఆవిడ నా పేరు పిలిచావు, నా మొగుడు వదిలేసాడని చెప్పు, అది కాదు గొప్ప, నా కొడుకు కుంటోడు, కాళ్ళు పని చేయు, లేదా మానసిక వికలాంగుడు, ఇది బాగు చేయని అడగాలి ఆవిడ. అది అద్భుతం అంటే. మెయిన్ థింగ్ అన్న ఇక్కడ వాళ్ళు అరటికాయలు అమ్ముకున్న పర్వాలేదన్న. నిజంగా మీరు అన్నట్లుగా అక్కడ గనక కార్యం జరిగితే, అక్కడ గనక నిజంగా కన్సీవ్ అయితే వాళ్ళే ఫ్రీగా స్పాన్సర్ చేస్తారన్నా. నేను తోట రాసిచ్చేస్తాను కాదు, తోట కొనిచ్చేస్తాను అంతే కదా మరి. పళ్ళు పంచడం నా విశ్వాసం అని గుడ్డిగా వాదిస్తే అమ్ముతున్నాడా అమ్ముతులేదా అది పక్కన పెట్టు. అమ్మడం ఫ్రీగా ఇవ్వడం వల్లే ఇంకా ఎక్కువ జనాలు వస్తారు. దట్ ఈస్ ద బిజినెస్ ట్రిక్. అది బిజినెస్ ట్రిక్. అది అరటిపళ్ళు ఇస్తారు. వేరే సంఘాల్లో లేనిది ఈ సంఘంలో ఉన్నది ఏంటి అని ప్రజలు ఆలోచింపజేయాలని, వాళ్ళని అలా ఆకర్షించుకోవాలని మా దగ్గర అరటిపళ్ళు పంచి పెడుతున్నాం, ప్రార్థన చేసి అభిషేకం అంటే అట్టిపండుగ అభిషేకం. అదే కదా వచ్చింది. బుద్ధిహీనత కాకపోతే మళ్ళీ గతంలో మోషే కర్రతో పోల్చుకున్నాడు. మోషే కర్ర ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. నీ పండు ప్రతి చోట ఫెయిల్ అయిపోతుంది. మోషే కర్రకని నీ పండుకి ఎలా కుదురుతుంది అట్టిపండుకి కదా, రెండో ఒకటి కాదు కదా. సో కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వాక్యములు బిజినెస్ ట్రిక్. ఇది మిగిలిన సంఘాల్లో అట్టిపండు పంచరు, ఇక్కడ పంచుతారు అంటే ఈ దగ్గర ఏదో పవర్ ఉంది, గుడ్డు ఉంది, నీ దగ్గర ఏ పవర్ లేదు, గుడ్డు ఏమీ లేదు నీ దగ్గర కదా. ఇప్పుడు అట్టిపళ్ళు పంచడం మా విశ్వాసం అంటే ఇతరులకి ఉండాల విశ్వాసం వద్దా అన్నప్పుడు నీ విశ్వాసం సరిపోద్ది. అభిషేకం పంపించేసావు కదా అందులోకి. అభిషేకం పంపించేసినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన స్వస్థపరచను. విశ్వాస సహిత ప్రార్థన అంటే ప్రార్థన చేసేవాడిలో ఉన్న విశ్వాసం రోగిని స్వస్థపరుస్తుంది. ఇప్పుడు పొప్లి అనే వ్యక్తి యొక్క తండ్రి విశ్వాసి కాదు, ఆ ద్వీపంలో ఎవరో విశ్వాసులు కాదు, కానీ పౌలు గారిలో ఉన్న విశ్వాసం, ఆ విశ్వాస సహితమైన ప్రార్థన పొప్లి తండ్రిని స్వస్థపరిచింది. అలాగే పేతురు యోహానులలో ఉన్న విశ్వాసం, ఆ విశ్వాస సహితమైన ప్రార్థన ఆ కుంటివాడిని కొత్త కాళ్ళు ఇచ్చింది, దిగ్గున లేచాడు. మంచాల మీద మోసుకొచ్చిన వాళ్ళందరూ పోయారు, అలాగే దిగ్గులు లేచి ఎవరి పరకు వాళ్ళు ఎత్తుకు వెళ్ళిపోయారు. ఇది యేసుప్రభు కాలంలో జరిగింది, ఒరిజినల్. తెలివైన విశ్వాసి దీన్ని అంగీకరిస్తాడు. ఇప్పుడు నీ దగ్గర పవర్ ఉన్నప్పుడు నీ అట్టిపండులోకి నువ్వు అభిషేకమే పంపించేసినప్పుడు ఆవిడ కన్సీవ్ అయిపోవాలి, అదే రోజు కన్సీవ్ అయిపోవాలి. అంతే కదా, అదే రోజు కన్సీవ్ అయిపోవాలి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్. క్షణాల్లో చేశాడు ఆయన. వీళ్ళు చేసేది ఎక్కడ సెట్ అవుతుంది. అందుకే ఇక్కడ అంటాడు పేతురు గారు, ఆ వీటిని విద్యావిహీనులు అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్టు. మోషే గారి కర్రతో అట్టిపండు పోల్చుకోవడం, లేఖనాన్ని అపార్థం చేయడం. ఎలీషా గారు ఓన్ ఇంటెన్షన్ తో చేశారు, యెషయా గారు ఓన్ ఇంటెన్షన్ తో అంజూర పళ్ళ ముద్దగట్టారు. ఇదంతా కూడా పచ్చి అబద్ధం. ఏ ప్రవక్త కూడా దేవుని మాటకు భిన్నంగా ఒక పని కూడా చేయడు, సొంత నిర్ణయాలు తీసుకోరు. యేసుప్రభు కూడా దేవుని మాటకి, ఇప్పుడు ఆయనకి చనిపోయే సమయంలో దాహం ఏంటి, ఇంకెలాగూ చనిపోతున్నాడు ఆయన సిలువ మీద. ఆ దాహం ఇస్తే మాత్రం ఈయన బతుకుతాడా? బతకడానికి వచ్చాడా, చనిపోవడానికి వచ్చాడా? చనిపోవడానికి వచ్చాడు. అప్పుడు కూడా నాకు దాహం ఎందుకు అడిగాడు? లేఖనము నెరవేరునట్లు. నా తండ్రి మాట వృధా పోకూడదు. లేఖనం రాయించాడంటే నా తండ్రి ఖచ్చితంగా నెరవేరాలి. అంత యేసుప్రభు వారు తండ్రికి విధేయత చూపించడంలో మనకు మాదిరి. సంపూర్ణ విధేయత చూపించారు, సంపూర్ణంగా లోబడ్డారు ఆయన తండ్రికి. ప్రవక్తలు కూడా అంతే. వారు హృదయంలో నిశ్చయించుకో. ప్రవక్త ఇప్పుడు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకోవాలి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1:20 ఏల అనగా ప్రవచనం ఇప్పుడు మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. సో అంటే ఇంత స్పష్టంగా లేఖనం చెప్తున్నప్పుడు వాళ్ళు ఓన్ ఇంటెన్షన్ తో చేశారని ఈ పచ్చి అబద్ధం కదా, లేఖనాన్ని అపార్థం చేశాడు. దేవుని మూలముగానే పలికిరి, సొంత ఇంటెన్షన్ తో కాదని వాక్యం చెప్తుంది. కానీ ఈయనేమని వాక్యం చెప్తున్నానని సోజ్ చెప్పి ఏం చెప్పాడు? వాళ్ళు ఓన్ ఇంటెన్షన్ తో అంజూరపళ్ళ ముద్దగట్టమని దేవుడు చెప్పలేదట, ఉప్పేయమని దేవుడు చెప్పలేదట, వాళ్ళు ఓన్ ఇంటెన్షన్ తో చేశారు అన్నట్టుగా వక్రీకరించాడు. పైపెచ్చి వాళ్ళకంటూ గొప్పగా ఎలా పోల్చుకుంటున్నాడంటే, నన్ను ప్రభు పిలవమంటున్నాడండి, మానేమంటారా, చెప్పండి ప్రజలారా అంటున్నాడు. ఇప్పుడు చూడు,
అందుకే ప్రవీణ్ ప్రశాంత్ అన్నది వచ్చింది. అది ఇప్పుడు తమ స్వకీయ నాశనానికి అపార్థము చేయుదురు, పుట్టినోట్లో వక్రముగా తిప్పుదురు అన్నది చూడు. అవును, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3:16. నాశనమునకు అపార్థము చేయుదురని పుట్టినోట్లో మూల భాషలో వక్రముగా తిప్పుదురు. ఇంకా 17వ వచనం అంటాడు, ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు ఈ నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సు విడిచి పడిపోకుండా కాచుకొని ఉండు. ఈ వీడియో పూర్తిగా చూడకుండా కూడా చాలా మంది కామెంట్లు చేస్తారు. ఖచ్చితంగా ఈ కామెంట్లు చేసే వాళ్ళు ఎంత మూర్ఖత్వంతో ఉంటున్నారంటే కొంతమంది వీళ్ళ బోధన విధానం ఏంటనేది కూడా కనీసం ఆలోచించట్లా. అసలు వీళ్ళు ఏం చెబుతున్నారు, ఈ కాంటెక్స్ట్ ఏంటి, కంటెంట్ ఏంటి అనేది కూడా ఎవరు చూడట్లేదు. అంటే వీళ్ళు ఏమంటారంటే అద్భుతాలు నమ్మరు, సూచిక్రియలు నమ్మరు, మహత్కార్యాలు నమ్మరు, యేసు ప్రభు దేవుడు అంటే ఒప్పుకోరు అని మన మీద నిందలేస్తారు. మనం ఎప్పుడు అలా చెప్పలా. స్టిల్ ఈ రోజు కూడా నేను ఏమంటానంటే నిజంగా అద్భుతం అనేది ఒక మనిషి జీవితంలో జరిగితే, మన భీమవరంలో కూడా మాట్లాడే ఆ వీడియో కూడా అప్లోడ్ చేద్దాం. ప్రత్యక్ష స్వస్థత, పరోక్ష స్వస్థత, 2 స్వస్థతలు ఉన్నాయి. బహిరంగ స్వస్థత, రహస్య స్వస్థత. బహిరంగ కార్యము, రహస్య కార్యము. దేవుడు ప్రజల మధ్యలో సూచక్రియలు విశేషముగా అపోస్తలుల ద్వారా జరిగించిన, యేసుప్రభు వారే డైరెక్ట్ గా చేసిన పబ్లిక్ ప్లాట్ఫామే చేశారు. వేలాది మంది కన్నులు చూస్తూ ఉండగా జరిగినటువంటి కొత్త అవయవాలు ఇచ్చే కార్యక్రమం. ఏదో ఒక మనిషికి వచ్చి చొక్కా దొరికినట్టు పుట్టు గుడ్డోడికి యోహాను సువార్త 9వ అధ్యాయంలో కళ్ళు ఇచ్చేస్తాడు. ఈ శాస్త్రులు పరిశీలి వాళ్ళ అమ్మ నాన్న కూడా పిలిపిస్తారు. పెద్ద ఇష్యూ జరిగిపోద్ది అక్కడ. మామూలు ఇష్యూ కాదు అది. అసలు అంత పెంట అయిపోయినా కూడా ఆడు అంటాడు, నాకు కళ్ళు ఇచ్చినోని నేను నమ్ముతున్నాను అంటాడు గుడ్డోడు. పుట్టు గుడ్డివాడు ఎలా చూస్తున్నాడు అంటాడు. అక్కడ పెద్దలు కూడా ఏమంటారంటే, అరే మనం ఏం అనలేము, ఇంకా నిజంగానే పుట్టుగుడ్డోడు కళ్ళు ఎలా వచ్చిన వాళ్ళ అమ్మానాలు కూడా రుజువు కనబడుతుంది, మనమేమనగలం, వాళ్ళు సైలెంట్ అయిపోయారు. నిజంగా నీ దగ్గర సరుకుంటే ఎవడైనా సైలెంట్ అయిపోవాలి. అసలు ఆయన ఎవరో కూడా తెలియదు గుడ్డివాడికి. అసలు గుడ్డోడికి విశ్వాసమే లేదు. యేసుప్రభు విశ్వాసం లేనోడు కార్యం చేయలేదు అన్నాడు ఈ గాలి మాటలు. అసలు పుట్టుగుడ్డోడికి యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఉన్న పుట్టుగుడ్డోడికి విశ్వాసమే లేదు కదా. యేసుప్రభు ఎవరో కూడా తెలియదు. సడన్ గా జరిగింది అది. సడన్ గా జరిగింది. అప్పుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. అప్పుడు నమ్మాడు. అప్పుడు స్వస్థపరిచేసాడు. కొన్ని చోట్ల అయితే అసలు విశ్వాసం లేని వాళ్ళకి స్వస్థతలు చేశాడు. ఎవరైనా సరే పాయింట్ ఏంటంటే, ఇందాక ఛాలెంజ్ అని చెప్పాను కదా, యేసు ప్రభు దగ్గరికి దేహి అని వచ్చిన ఎవరినైనా తోసేయలేదు. నా ఎదుకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అన్నది అక్కడ ఆయన జీవితంలో నెరవేర్చి చూపించాడు. మరి వీళ్ళు చెప్పేది సోదేంటి? మా దగ్గరికి వచ్చినా కూడా కొంతమందికి అవ్వో యేసు ప్రభువే చేయలేకపోయాడు, మహా అయితే అసలు ఎలా నమ్ముతున్నారండి బాబు ఇతను? అల్టిమేట్ గా పాయింట్ ఏంటంటే, ఆ మాటకి ఎంత కోపం వచ్చిందంటే నాకు, అదే ఈ మాట అసలు అనకూడదు. అతను యేసుక్రీస్తు ప్రభుల వారు 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో మహా అయితే ముగ్గురిని బ్రతికించాడు. మహా అయితే ముగ్గురిని బ్రతికించాడు, అంతేనా? 3.5 సంవత్సరాలలో ముగ్గురిని చనిపోయిన వారిని లేపాడు. అంటే ఆనాడు ఎవరు చనిపోలేదా? అందరిని ఎందుకు దేవుడు కాపాడలేదు? ఇప్పుడు యేసుప్రభు ఎప్పుడైనా పబ్లిసిటీ చేసుకున్నాడా? రండి రా బాబు, రండి కరిహర కళాభవన్కి రండి, లేకపోతే పలానా తాడేపల్లిగూడూరు రండి, కాకినాడ రండి, విజయవాడ రండి, విశాఖపట్నం రండి, పంచి సిటీలన్నీ ఏర్పాటు చేసుకున్నాను, రండి రా బాబు కవర్లు పంచుకుని కూడబెట్టుకుంటాను. యేసుప్రభు పబ్లిసిటీ చేసుకున్నాడా ఈ ఇతగాడి మాదిరిగా? లేదు కదా. అసలు ఆ మాట అనొచ్చు. ఇతను విశ్వాసం అసలు ఇతను నమ్మేవాళ్ళు అనాలి. బుద్ధిహీనులు మాత్రమే ఇలాంటి వాళ్ళు నమ్ముతారు. యేసుప్రభుని అంత దారుణంగా కించపరిచి, చాలా దారుణం. ఇప్పుడు ఇతన్ని ఎవరో ప్రశ్నించారు, వాళ్ళకి సమాధానం చెప్పాలి. యేసుప్రభువే చేయలేకపోయాడు కాబట్టి నేను చేయలేకపోతున్నాను, అదా నీ సమాధానం? మొన్న ఆల్రెడీ భీమవరంలో మీరు మాట్లాడిన మెసేజ్ అది ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలని. ఎందుకంటే వీళ్ళు ఇతను అన్న మెయిన్ ఎంఫసైజ్ చేసిన అరగంట ఆ మెసేజ్ లో మీటింగ్ లో, గత 5-6 మీటింగ్స్ లో ఇదే గొడవ. నేను చూడలేదు, చాలా మంది నాకు లింకులు పంపించారు. అవన్నీ చూసిన తర్వాత ఈ రోజు ఇంకా వెళ్ళా, నువ్వు అడిగావు కాబట్టి. అవునన్నా, ఇక్కడ వాళ్ళు మొన్ననే చెప్పాను, నీ పేరు ఇంక ప్రస్తావించం అబ్బాయిని మారితే. అవును, కానీ మారలేదు కాబట్టి ఇప్పుడు అతను పర్సనల్ గా కూడా అతని ఉద్దేశం ఏం కాదు, వాక్య విషయంలో తప్పు త్రోవ. ఇప్పుడు ఇతని పర్సనల్ విషయాలు మనం ఏం మాట్లాడలా, సంబంధం లేదు.
అతని వ్యక్తిగతం దేవుడికి లెక్క చెప్పుకుంటాడు ఎవరు ఉంటే. అంతే. నీ వ్యక్తిగతం నీది, నా వ్యక్తిగతం దేవుడికి, క్రీస్తు న్యాయపేట ఎదుట మనం నిలబడతాం. కానీ ఇది మన సంఘానికి సంబంధించింది, వాక్యానికి సంబంధించి, వాక్యానికి సంబంధించి, మన బైబిల్కి సంబంధించి, మన యేసు ప్రభు, మన రక్షణ, మన సంబంధం, మన సంఘం, మన విశ్వాసులు అందరికీ బాధ్యత ఉంటుంది కదా. సో కాబట్టి యూనివర్సల్ ప్లాట్ఫామ్ మీద అడుగుతున్నాం. సో కాబట్టి ఇది ఈ నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యమే, నమ్ముట నీ వలనైతే నువ్వు ఎక్కడున్నా సాధ్యమే అనేది తీసుకుంటున్నాడు. అతను తీసుకొని తనకు అప్లై చేసుకున్నాడు. అంటే నీకు నమ్మకం లేదు కాబట్టి నీకు జరుగుతలేదు, నీకు దేవుడు చేస్తలేదు. మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము నమ్మిన ఆయనకి సమస్తం సాధ్యం అవుతుంది. నువ్వు నమ్ముతున్నావు కాబట్టి అందరికీ చేయాలంటున్నాం మనం. ఆ నమ్మకం మీకు లేదు కాబట్టి దేవుడు మీకేం చేస్తలేదు అంటున్నాడు. నీ అట్టుపండు కోసం నీ అట్టుపండు కోసం వచ్చిన వాళ్ళు మేము కాదు, నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి నువ్వేం చేయలేకపోతున్నావు అంటున్నావు. అది నేనేమంటానంటే అమ్మ తేజ పరిచర్యలో కానీ, లేదా ఇప్పుడున్న శ్యామ్ కిషోర్ ఈ పంచిపెట్టి ఆయన పరిచర్యలో కానీ, ఇంకెవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి పరిచయం, ఈ టైప్ ఆఫ్ చీప్ ట్రిక్లు చేసే వాళ్ళు ఎవరైనా సరే, నాట్ ఓన్లీ అమ్మ తేజ, వీళ్ళెవ్వరి పరిచర్యల్లో కూడా గుడ్డోడికి కళ్ళు వచ్చినట్టు, కుంటోడికి కాళ్ళు వచ్చినట్టు, లేదా చచ్చిపోయినోడు వెంటనే బతికినట్టు ప్రజల మధ్యలో బహిరంగంగా జరిగిన ఒక్క అద్భుతం, ఒక్క వీడియో ప్రూఫ్ ఉందా? ఉంటే పెట్టండి. దట్ ఈస్ ద ఎవిడెన్స్ ఆఫ్, లేదా బైబిల్లో ఉన్నటువంటి నమూనా అది. ఆ నమూనా ప్రకారం మీరు చేసింది ఏమైనా ఉంటే చూపియండి. లేదండి ప్రార్థన చేస్తే కార్యాలు జరిగినాయి అంటే అన్ని సంఘాలు జరుగుతున్నాయి. నా సంఘంలో, నీ సంఘంలో అన్ని జరుగుతాయి. రేపు ఆదివారం కూడా చూపిస్తాను మన సంఘంలో జరిగిన గొప్ప కార్యం, మేలు, దేవుడు చేసిన మేలు. దేవుడు మేలు చేయగల సమర్థుడు. ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు చేస్తాడు ఆయన. భూమి నిలిచి ఉన్నంత వరకు, విశ్వాసం నిలిచి ఉన్నంత వరకు మన అందరి జీవితాల్లో మనం పోషించేది ఆయనే, మనం నడిపించేది ఆయనే, మనం మేలు చేసేది ఆయనే, మనకు సహకరించేది ఆయనే, అన్నీ ఆయనే చేస్తాడు. దాన్ని ఎవడో కాదని లేదు. మేలులు చేయు దేవుడే మన దేవుడు, స్వస్థపరిచే దేవుడే మన దేవుడు. నేనేమంటానంటే నువ్వు పబ్లిసిటీ చేసుకున్న ఆ దేవుడు వాడుకుంటున్నావు, నీ దగ్గర ఏం జరగట్లేదు. ఈ పబ్లిసిటీ చేసుకునే వాళ్ళ గురించి మనం ప్రశ్నిస్తున్నాం, మోసాలు చేసే వాళ్ళ గురించి ప్రశ్నిస్తున్నాం, చీప్ ట్రిక్లు చేసే వాళ్ళ గురించి ప్రశ్నిస్తున్నాం. దేవుడిని అనుమానించట్లేదు, దేవుడి స్థాయిని తగ్గించట్లేదు. మనం ఎంత ఎత్తులో చూపిస్తాం. ప్రార్థన చేసినా కూడా కొంతమంది జీవితాల్లో దేవుడు మేలు చేశాడు, చేస్తున్నాడు. అవును. అది విశ్వాసాన్ని బట్టి జరుగుతుంది, మనం ఒప్పుకున్నాం. కానీ మనం ఎవరిని కూడా మా దగ్గర రండి జరుగుద్దని పిలవట్లా. మనం ఎవరిని పిలిచినా వాక్యం చెప్తాం రండి అని పిలుస్తున్నాం. ఆ వాక్యమే మిమ్మల్ని స్వస్థపరచను. ఆ వాక్యమే నీ పాదాలకు దీపం. ఈ లోకం అనే మాయలో పడిపోకుండా శరీరాశ, నేత్రాశ, జీవపడంలో విడిపించి నిత్య జీవానికి వెళ్ళడమే మన గురి వద్దకే మనం పరిగెత్తాలి, పౌలు గారి లాగా. అది మన బోధ. మనం వాక్యానుసారంగా కూడా సత్యం కోసం పోరాడమన్నాడు కనుక మనం కొంతమంది సోదరులు కూడా ఫోన్ చేసి ఏమంటున్నారంటే, అంటే మనం ఈ గ్యాదరింగ్కి గల ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, అన్నయ్య అసత్యం ఏలుబడి చేస్తున్నప్పుడు సమర్థులైన వారు, సత్యం తెలిసిన వారు సైలెంట్గా ఉంటే అసత్యం అనేది ప్రపంచాన్ని నలుముకుంటది. కాబట్టి సత్యం ప్రకటిస్తున్నాం చెప్పుకుంటే సరిపోదు, నిలబడాలి. అవును, ఇది సత్యం అయితే దాని పక్షంగా మాట్లాడాలి. సమర్థులైన వారు మాట్లాడకపోతే ఇవి ఎక్కువైపోతా ఉంటాయి. మాట్లాడలేనోడు ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఆడి సత్యాన్ని గురించిన అభిప్రాయాన్ని కామెంట్ చేసి, ఒకవేళ ఎవరైనా అసత్యంగా మాట్లాడుతున్నా వాళ్ళకి రిప్లై ఇవ్వగలిగే సామర్థ్యం ఉంది, రిప్లై ఇవ్వాలి మన పక్షం. అంటే సమర్థులైన వారు సైలెంట్ గా ఉంటే కుదరదు. అంతే, వాక్యంతో సమాధానం చెప్పాలి. ఉంటే బయలు ప్రవక్తలో పేటరేగిపోయేవాడు. అవును కదా. ఇప్పుడు మనకి ధాన్యపు గింజలు ఎప్పుడు పెద్ద పంట వచ్చినప్పుడు ధాన్యపు గింజలు తక్కువే వస్తాయి, పుల్లు గింజలు ఎక్కువ వస్తాయి, పుట్టు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఈ పుట్టు అంతటిని చూపించుకొని నేను సూపర్ అంటే కుదరదు. బోలేబాబా దగ్గర కూడా చాలా పుట్టు ఉంది కదా. నిక్కమైన మంచి నేల మొక్కటి చాలు, తలుకు బెలుకురాళ్ళు తట్టెడేయాలని చదువుకున్నాం చిన్నప్పుడు పద్యం కదా. సో అలాంటి క్యాపబిలిటీ ఉండాలి దేవుడికి, అలాంటి వారు కావాలి కదా. ముగింపుగా మరి సమాజానికి, ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి ఈ వీడియో ద్వారా చెప్పేది ఒకటే, పూర్తిగా వినకుండా ఎవరో కామెంట్ చేయొద్దు, సంపూర్ణంగా వీడియో మొత్తం వినండి. వీడియో ఫస్ట్ కూడా ఇదే లైన్ వేసాం. వీడియో మొత్తం విన్న తర్వాత మీరు స్పందించండి. కంప్లీట్ వీడియో చూడండి. సత్యాసక్తి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి, లేదా ఇక్కడ నుంచి ఈ వీడియో అసలు చూడటమే స్టార్ట్ చేయండి. వ్యక్తులకు సపోర్ట్ చేయొద్దు, సత్యాన్ని. ఇప్పుడు నేను మాట్లాడింది రైటా రాంగా, యేసు ప్రభు ఘనతను నేనేమైనా తగ్గించానా, బైబిల్లో ఉన్నది చెప్పానా, నిజంగా అద్భుతం కళ్ళ ముందు జరిగినట్టుగా బైబిల్లో ఉంది, అది జరిగితే మనం నమ్ముదాం. పేర్లు పిలవడం అద్భుతమా? ఎవిడెన్స్ ఒకటి పెట్టమనండి, సమాజానికి రుజువు చేయమనండి, చూపించమనండి. ఏ ఎవిడెన్స్ లేదు.
మీరు రాకూడదని పిలిచినోడి దగ్గరికి పిలవడం ఎంత ఎంత సామర్థ్యం ఉందో నీకు, పిలవడానికి నీకు ఎంత అర్హత ఉందో రావడానికి కూడా నాకు అంతే అర్హత ఉంది. లేదా నువ్వు పిలవకూడదు, షరతులు వర్తిస్తాయని ముందే రాయాలి. సో ఇక్కడ కార్యాలు అందరికీ జరగవని చెప్పాలి నువ్వు. అలా చెప్పరు, అలా చెప్తే జనం రారు వీళ్ళ దగ్గరికి. అందుకని మా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కార్యాలు జరగవు, పబ్లిసిటీ చేయరు, జరగను కూడా చూపించరు. ఎవడో చీకట్లో బాణం తగిలినోడు ఒకడు వస్తాడు, నాకు ఉద్యోగం వచ్చేసింది అంటాడు. ఏ ప్రయత్నం చేయకుండా ఉద్యోగం వచ్చేసిందా, చెప్పిన వెంటనే వచ్చేసిందా? రాదు కదా, నెలలు గడిచిపోయాక వస్తుంది. దాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకుంటారు. ఇప్పుడు నువ్వు అద్భుతం అన్నప్పుడు ఆన్ ద స్పాట్ లోనే జరగాలి, సూచక్రియ అన్నప్పుడు ఆన్ ద స్పాట్ లోనే జరగాలి. దేవుడు మేలు చేస్తాడు విశ్వాసం ఉంచి అన్నప్పుడు టైం తీసుకున్నా తప్పలేదు, అది వేరు. మళ్ళీ దాన్ని నీ అకౌంట్ లో వేసుకోకూడదు. ఏ సంఘంలో అయినా విశ్వాసం ఉన్నోడికి ఎక్కడైనా జరుగుద్ది, అందరూ సేవకులు చేయగలరు. అసలు వీళ్ళ క్యాప్షన్లే ఈ స్వస్థతలు, అద్భుతాలు, స్వస్థత వరము గల దైవజనులు రన్ అవుతా ఉంటది. అప్పుడు పిఎస్ స్వామి గారు చెప్పింది కరెక్టే కదా. అంతే కదా మరి. అరే నువ్వు ఎక్కడైనా చేయరా, అవసరం అయితే అదేదో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బెటర్ అంటే తప్పేటది. నిజమే కదా, దానికి మళ్ళీ వరం అక్కడ పని చేయదా? మరి ఆయన అడిగింది బాగానే ఉంది కదా. మరి పేతురు యోహాన్లు మెట్ల మీద కూర్చొని స్వస్థపరుచుకుంటూ పోయినప్పుడు నువ్వు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ స్వస్థపరుచుకుంటూ పో. అసలు ఈ స్వస్థతలు అద్భుతాలు అనేవి విశ్వాసుల కంటే కూడా అవిశ్వాసుల కోసమే కదా దేవుడు ఏర్పాటు చేశాడు. అవునా? ఆ అద్భుతం జరగడం వల్లే అందరు రక్షణలోకి రావాలి. ఆ సూచక్రియ జరగడం వల్ల చూసి అందరు రక్షణలోకి వచ్చేయాలి. దేవుని ఇప్పుడు నువ్వు సంఘాల్లో ఉన్న విశ్వాసుల దగ్గర ఎందుకు నీ ప్రయత్నం? కొత్త ఆత్మలు రక్షింపబడాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అన్ని జనుల దగ్గరికి వెళ్ళాలి కదా. అన్యులు వీధుల్లోకి పో, అపోస్తులు పోయినట్టు వీధుల్లోకి పో, ఎక్కడికంటే అక్కడ పో. అపోస్తులు అలాగపోయారు, అది చెయ్యి. మనకు బడి ఎడితే ఏమవుతుంది? కాబట్టి సత్యాన్ని ప్రకటించే సేవకులు చాలా మంది ముందుకు వస్తున్నారు, రావాలి, వచ్చి మాట్లాడాలి, గొంతు వినిపించాలి. ఇది నిజం, మీరు చేసేది మంచి పద్ధతి కాదు, మీరు బతుకులు మార్చుకోండి, చిల్లర పనులు చేయకండి. మీ డబ్బు కోసమో లేదా మీ ఫేమ్ కోసమో, సంఘాల్లో ఉన్న వాళ్ళని లాగేసుకోవడం కోసం ఇలాంటి పనికిమాలిన పనులు చేసి సత్యవాక్యానికి ప్రజలను దూరం చేయకండి. ప్రతి సేవకుడు ముందుకు చెప్పాలి. సమర్థులైన వాళ్ళు సత్యం గురించి మాట్లాడాలి. మౌనంగా ఉంటే ఈ అరాచకాలు మాథ్యూస్ అన్న కూడా మేము కలిసినప్పుడు ఇదే మాట్లాడుకున్నాం. అన్న మీరు ఇంకా ఖండించాలన్నా, పెంచాలన్నా అన్నాను నేను. వీరే కాదన్నా చాలా మంది సేవకులు మాట్లాడాలి, కాకపోతే చిల్లర పనులు చేసేవాళ్ళు పెరిగిపోతారన్నా, దేవుని నామానికి అన్యుల మధ్యలో చాలా అవమానం వస్తుంది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పాను నేను. సో కాబట్టి అందరూ కూడా ఈ వీడియో వీక్షించిన వాళ్ళందరికీ నేను చెప్తున్నది ఒకటే, మీరు విన్నారు, పరిశీలించండి, ఏది సత్యం ఏది అసత్యం ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ఇక తర్వాత మీ ఇష్టం. ఎవడు దాన్ని వాడు సమర్థించుకోవడానికి రకరకాల వక్రీకరణలు చేస్తారు. నేను వక్రీకరణ చేశానా, ఉన్నది ఉన్నట్టు సూటిగా మాట్లాడానా మీరు అర్థం చేసుకుని, లేదు ప్రసాద్ రెడ్డి చెప్పేసి సత్యం అని మీకు అనిపిస్తే ఈ వీడియోని ఇంకా చాలా మంది దగ్గరికి తీసుకెళ్ళండి. ఈ అసత్యం ప్రకటించే వాళ్ళని ప్రశ్నించండి, ప్రశ్నిస్తేనే వాళ్ళు మారుతారు. నేరుగా అక్కడే ప్రశ్నించాలి, వెళ్ళాలి, ప్రశ్నించాలి. గొడవలు పెట్టుకోవాల్సిన పని లేదు. అయ్యా మేము వచ్చాం, దేహి అని వచ్చాం, మీ పాదాలు పట్టుకుంటాం, స్వస్థపరుస్తారా? మరి ఎందుకు పిలిచారు? పోనీ ఇంతసేపు ఉన్నాం ఈ వేదిక మీద. నేను మొన్న కూడా చెప్పాను కదా, విజయవాడ లైవ్ అంతా చూసాను, ఒక్క అద్భుతం కూడా జరగల. కాకినాడ అంతా చూసాం, ఒక్క అద్భుతం కూడా జరగల. బైబిల్ ప్రకారంగా నమూనాలో ఏంటి పేరు పిలిచావు, వాళ్ళని ఎమోషనల్గా మ్యూజిక్ పెట్టి అదో రకంగా ట్రాన్స్లోకి తీసుకెళ్ళావు, పంపించావు. వాళ్ళు ఒట్టి చేతులతో వచ్చారు, ఒట్టి చేతులతో పోయారు, అంతే. వాళ్ళ జీవితంలో ఏ మేలు జరగల. మేలు జరిగితే కంటికి కనబడుద్ది, దేవుడు చేసిన మేలు అక్కడ అద్భుతం అయితే కంటికి కనబడుద్ది బైబిల్ ప్రకారంగా. సో అదేం జరగదు. కాబట్టి ఎక్కడైనా ప్రజలు అప్రమత్తం కావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి, సత్యం వ్యాపించాలి, ఈ సత్యానికి అందరూ సపోర్ట్ చేయాలి. సో కాబట్టి ఇంకొంతమంది చివరిలో ఒక మాట చెప్తాను. ఇంకొంతమంది అంటారు కదా, నువ్వెందుకు మరి వీడియో దగ్గర ఇదేంటిది, మీరెందుకు ఫోన్ నెంబర్లు ఇచ్చారు, మీరెందుకు స్కానర్ కోడ్లు ఇచ్చారు, మనం బలవంత పెట్టి డబ్బులు అడగలేదు కదా. మీరు మీకు ఇష్టమైతే సహకరించండి, మీరు సత్యానికి మాత్రమే వాడతాం. మీకు ఇష్టమైతే మా పరిచర్యకి సహకరిస్తే ఇంకా అనేక ప్రాంతాలకు సత్యాన్ని వ్యాపింపజేస్తాం. మేము మందిర నిర్మాణాలు చేస్తున్నాం సత్యం ప్రకటించడానికి, రాజమండ్రిలో కానీ ఇంకో చోట కానీ ఇంకో మీకు ఇష్టమైతే సహకరించండి, అంతే. ఇది పరిచర్య, ఇట్స్ ఎ గాడ్స్ మినిస్ట్రీ, సత్యవాక్య పరిచర్య. మన సంఘాల్లోనే మనం ఎవరిని దశంభాగాలు అడగం, కానుకల ప్రస్తావన మనం ఎప్పుడు ప్రసంగాలు చేయలేదు మనం. సరే దీన్ని కూడా కొంతమంది నువ్వెందుకు స్కానర్ కోడ్ వేసావు అంటే, మరి సత్యం యేసుప్రభు అంత తోడే చెప్పాడు కదా, సత్యం వ్యాపించి అసత్యానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు.
సత్యాన్ని సపోర్ట్ చేయండి, 100 మందిని రక్షిద్దాం, నీతి మార్గంలో నడిపిద్దాం, ఆత్మను రక్షిద్దాం, అది మనం కోరుతున్నాం. ఇందులో కంపెల్ ఏం లేదు. కంపల్సరీ కూడా ఇంకా కాదు, వాళ్ళ ఇష్టమైతే చేయండి అని చెప్తున్నాం. మీటింగ్స్ కోసం సహకారుల గ్రూప్ ఉంది, వాళ్ళు ఓన్ గా వాళ్ళు ప్రేమగా ప్రతి నెల కొంత దేవుని పనికి సహకరిస్తున్నారు, ఆ డబ్బుతో మీటింగ్స్ చేస్తున్నాం. అంతే తప్ప మనం ఎవరిని బలవంత పెట్టట్లే. వాళ్ళు కూడా ఇది దేవుని పని నమ్మొచ్చినోడు, ఇది సత్యానికి మనం సహకరించాలని నమ్మొచ్చినోడు. సో ఇది ఫైనల్ గా మనం ఇచ్చేటువంటి వివరణ. పూర్తి వీడియో విన్న తర్వాత ఇంకా జనాలు నిర్ణయం తీసుకుంటారు. సరే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఎంతసేపు నాతో మాట్లాడినందుకు. వందనాలన్నా. థ్యాంక్ యూ అన్న. మీకు కూడా అనేక విషయాలు బైబిల్ వెలుగులో మాకు సమాజానికి అవసరమైన ప్రస్తుత కాలంలో అవసరమైన సబ్జెక్ట్ మీరు మాట్లాడారు. చాలా మందికి సందేహాలు నివృత్తి అవుతాయని నేను విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. దేవుడు మమ్మల్ని కుటుంబాన్ని దీవించిన గాక. మీ పరిచయం. అలాగే వీడియో వీక్షించిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ నా నిండు వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి సత్య మార్గంలో నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.